ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు. అహం సత్యబోధక చెన్నై ద్వియ జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక. నేటి కార్యక్రమము సత్యం శుభం సుందరం 6వ భాగము. నేడు పఠించేటువంటి కర్తలు శ్రీమతి సిహెచ్విఎల్ పద్మావతి గారు, సాయిరాం, విజయనగరం. ఆ తర్వాత శ్రీమతి కె భక్తవత్సలం గారు, సాయిరాం, శ్రీకాళహస్తి, వీళ్ళు చదువుతారు. ఇలాంటి స్వామి యొక్క దివ్యాశీస్సులతోనూ, మా అధినేత దంపతుల యొక్క శుభ ఆకాంక్షలతోనూ, మా ఆత్మీయ సోదరిమణుల యొక్క శుభకామనలతోనూ మీరిరువురు చక్కగా నిశ్చింతగా నిబ్బరంగా సత్యం సంవత్సరం 6వ భాగాన్ని అవగాహన పూర్వకంగా చదివి మమ్మల్ని అలరింపజేయాలని మిమ్మల్ని స్వాగతిస్తూ, మీకు స్వామి యొక్క దివ్యానుగ్రహ సంపత్తి నిండుగా మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్య సాయి బాబావారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక నమస్కారములు. మన అహం సత్యబోధక సత్సంగంలో పాల్గొన్న సోదర సోదరీమణులందరికీ, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ సాయిరామ్. మహాదేవ్యే మహాలక్ష్మే మహాశక్త్యే నమో నమః. బ్రహ్మ విష్ణు శివాని చ బ్రహ్మణాని నమో బ్రహ్మణా నమో నమః. సత్యం శివం సుందరం ఈ గ్రంథ పఠనమునకు ఇవి 7 భాగాలండి. 5 భాగాల పుస్తకాలు మనము ఎంతో దిగ్విజయంగా గురువు గారి ఆశీస్సులతో, స్వామి ఆశీస్సులతో మనందరం పూర్తి చేసుకొని స్వామి జీవితాన్ని గురించి మనము ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ముఖ్యంగా పరోక్ష అంటే ఆ స్వామి జీవితంలో ఉన్నవన్నీ కూడా ఈరోజు భవనాములు నిర్మాణం అవనండి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవనండి, ఆయన అవతార తత్వాన్ని తెలియచేయడం, తర్వాత భక్తులందరూ ఏ రకంగా ఎలాగా మా ప్రజలందరిలో మార్పు వచ్చి స్వామి తత్వంలో ప్రవేశించారు, ఇవన్నీ కూడా మనం 5 భాగాల్లోనే తెలుసుకుని ఎంతో ఆనందాన్ని పొందాము, పునీతులం అయ్యాము. ముఖ్యంగా ఇందులో చాలా మంది ప్రత్యక్షంగా అవన్నీ అనుభవించిన వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా విన్న వాళ్ళు ఉన్నారు. అందరూ ధన్యజీవులు. అందరికీ శతకోటి వందనములు. ఈ 6వ భాగము సత్యం శివ సుందరం పాఠ్య సాయిరాం. ఈ గ్రంథ పఠనమునకు ప్రారంభించే అవకాశాన్ని నాకు ఇచ్చిన స్వామికి, మన గురువు గారు మల్లెల లక్ష్మీనారాయణ గారికి శతకోటి వందనములు. ఈ పాఠ్యపుస్తకం సాయిరాం, నాకు మాటికి పాఠ్యపుస్తకం అని వస్తున్నది, పర్వాలేదు, స్వామి పుస్తకాలన్నీ మనకి పాఠ్యపుస్తకాలే. అయితే ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయండి. 12 అధ్యాయాల్లోని కూడా 1వ అధ్యాయము దివ్యానందగిరి. ఈ చాప్టర్ అంతా కూడా దివ్యానందగిరి అనగానే ఇందులో మన సాయి భక్తుల్లో చాలా మందికి ఇందులో పాటికి అర్థమైపోయి ఉంటుంది, సీనియర్ డివోటీస్ కావునండి అందరికీ. ఎందుకు అంటే అవి మనకి దివ్యానందం గిరి అంటే కొండ, ఆ దివ్యానందం అంటే దివ్యమైన, ఎంతో మహత్తరమైన ఆనందాన్ని కలిగించే గిరి అంటే మనకి కొడైకెనాల్, ఊటీ, ఇవన్నీ మనందరికీ తెలుసును. అయితే ఈ దివ్యానందగిరి అన్న అధ్యాయములోని స్వామి కొడైకెనాల్ గురించి మనకి ఇందులో తెలియజేస్తున్నారు. అసలు ఆ కొడైకెనాలులోని ఈ స్వామి భవనములు కట్టడం అనండి, స్వామి ప్రవేశం, అదంతా ఎలా జరిగింది అనేది మనకి చాప్టర్లోని ఈ గ్రంథ రచయిత మనకి చాలా అద్భుతంగా తెలియజేశారండి. అదేంటో మనం ఒక్కసారి మనము కూడా ఈ దివ్యానందగిరి చాప్టర్లోని అంశాలు చూసి మనందరం కూడా ఆనందాన్ని అనుభవించదాము. సాయిరాం. మే 1986 అది ప్రశాంతి నిలయములో నడి వేసవి.
భగవాన్ బాబా బృందావన్కి వెళ్ళడానికి ముందు అక్కడ జనంతో కిటకిటలాడింది. వారు వెళ్ళిపోగానే అది పూర్తిగా నిర్మానుష్యమయ్యింది. విద్యార్థులంతా సెలవులకు ఇళ్లకు వెళ్ళడమో లేక తమ ప్రియతమ స్వామితో బృందావనంలో ఆనందంగా గడపడమో చేస్తున్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. చాలా మంది సెలవులకు వెళ్ళిపోయిన కొంతమంది స్వామి అక్కడే ఉంటారనుకుంటే స్వామితో గడపచ్చు కదా అని ఉండిపోతుంటారు. కేవలం పరిశోధక విద్యార్థులు మాత్రమే ప్రశాంతి నిలయం ప్రాంగణంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ లో తమ పని ఫలానా రోజుకల్లా ముగించుకోవాలని స్వామి చెప్పిన ఆదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉండిపోయారు. అయితే చాలా మంది రీసెర్చ్ చేస్తుంటారు కొంతమంది స్టూడెంట్స్ ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ దీంట్లో. అప్పుడు మాత్రం స్వామి ముందే వాళ్ళకి ఫలానా రోజుకల్లా మీరు వర్క్ అంతా ముగించేయాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తుంటారు. అది పాటిస్తూ కూడా కొంతమంది ఉండిపోయారు. నేను ఆ రోజుల్లో ప్రశాంతి నిలయములోని పిల్లల హాస్టల్కి వార్డెన్గా ఉన్నప్పటికీ స్వామితో బృందావన్కి వెళ్ళాను. పరిశోధక విద్యార్థులు తమ స్వామి బృందావనంలో చేస్తున్న వాటిని టెలిఫోన్ ద్వారానో లేక ప్రశాంతి నిలయానికి ఏదైనా పని మీద వస్తున్న వారి ద్వారానో వింటూ మాత్రమే సంతృప్తి పడుతున్నారు. తర్వాత పేరా అండి, 10 రోజులు ఊటీ పర్యటన తరువాత బాబావారు మే 12వ తేదీ నాడు బృందావన్కు తిరిగి వచ్చారు. ఆ పర్యటనలో వారితో వెళ్ళే గొప్ప అదృష్టం నాతో పాటు 15 మంది విద్యార్థులకు అధ్యాపకులకు వారు కలిగించారు. భగవాన్ కొడైకెనాల్కు తప్పక వెళతారన్న గుసగుస కూడా వ్యాపించి ఉంది. పరిశోధక విద్యార్థులు తాము డాక్టరేట్ పట్టాలను సాధించుకున్నాక తమకు కూడా ఊటీకో లేక కొడైకెనాల్కో భగవాన్తో వెళ్ళే సదవకాశం కలగవచ్చని ఆశించారు. కానీ అది కనీసం 2-3 సంవత్సరాల తర్వాత జరగవచ్చు. వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యేటట్లుగా సంతోషపడేటట్లుగా స్వామి మే నెల 22వ తేదీ నాడు ప్రశాంతి నిలయానికి వచ్చి ఆ మర్నాడే వాళ్ళందరినీ ఇంటర్వ్యూకి పిలిచారు. పాడుబడిన ఎడారిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు హఠాత్తుగా ఒక వయాసిస్సు మీద దొర్లుతున్నప్పుడు కలిగే అనుభూతి ఆ అనూహ్య సంఘటనతో వారికి కలిగింది. అంటే వీళ్ళకి ఏంటంటే ఈ రీసెర్చ్ చేస్తున్న స్టూడెంట్స్కి మనకి వెంటనే తీసుకెళ్లారు, ఒక 2-3 ఏళ్ళు పడుతుందేమో టైం అనుకున్నారు. కానీ స్వామి రాగానే వీళ్ళని ఇంటర్వ్యూకి పిలవడము అందరినీ జరిగింది. అయితే వీళ్ళందరికీ అప్పుడు ఎలా కనిపించింది అంటే, ఎడారిలో చూసినా మనం ప్రయాణం చేస్తుంటే ఒక్క చుక్క ఒక డ్రాప్ కూడా నీటి చుక్క ఉండదు. అలాంటప్పుడు ఎక్కడైనా ఓయాసిస్ కనిపించి అందులో ఎక్కడైనా ఒక నీటి చుక్క కనిపిస్తే మనకి ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఈ అనూహ్య సంఘటన అంటే ఏంటి, వీళ్ళు ఊహించలేదు. ఇది ఈ అనూహ్యం అంటే ఏంటి, ఇక్కడ ఊహించలేదు. ఈ సంఘటనతో వాళ్ళకి ఆ అనుభూతి కలిగింది. స్వామికి దగ్గరగా కూర్చోవాలని వారు ఒకరితో ఒకరు పోటీలు పడుతుండగా స్వామి వారిని ఇక్కడ బాగా వేడిగా ఉంది కదూ అని అడిగారు. అవునని అనటానికి పిల్లలు సంకోచించారు. ఇక్కడ ఎంతో వేడిగా ఉందని నాకు తెలుసును, మీలో ఎవరికి చల్లని వాతావరణం అంటే సరిపడదు అని అడిగారు స్వామి. వాళ్ళల్లో నలుగురు చేతులెత్తారు. స్వామి విభూతి సృష్టించి వారికిచ్చి మిగిలిన వాళ్ళ వైపు తిరిగి మిమ్మల్ని నేను కొడైకెనాల్కు తీసుకొని వెళతాను అని ప్రకటించారు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ కొడైకెనాల్లో చల్లని వాతావరణం పడదని వాళ్ళ నలుగురు చేతులెత్తారో వాళ్ళకి వెంటనే స్వామి విభూతి ఇవ్వడం, మీ అందరినీ నేను తీసుకెళ్తానని వాళ్ళకి అనౌన్స్ చేయడంతో వాళ్ళు ఎంతో ఆనందం పొందారు. వాళ్ళు ఆనందంతో దిగ్భ్రాంతులయ్యారని మనం చెప్పక్కర్లేదు. ఇంకా ఒక్కసారిగా వాళ్ళందరి హృదయాల్లో 100 స్వప్నాలు జీవం పోసుకున్నాయి. వాళ్ళ పరిశోధనలను గురించి వాళ్ళ బాగోగులను గురించి అడుగుతూ స్వామి వాళ్ళతో మరొక 30 నిమిషాలు గడిపారు. స్వామి స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు మనందరికీ తెలుసు, వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకుంటూ వాళ్ళ చదువుతున్న కోర్సెస్ గురించి కూడా వాళ్ళతో చర్చించడం అనేది జరుగుతుంటుంది. అలాగే ఇక్కడ ఈ సందర్భంలో కూడా స్వామి వాళ్ళతో మరొక అరగంట గడిపారు. భగవాన్ ఆ మర్నాడు బృందావన్కు వెళ్ళిపోయారు. తన పిల్లలకు ఈ శుభవార్తను
తానే చెప్పటం కోసం స్వామి పుట్టపర్తికి వచ్చినట్లుగా ఉన్నది. అది చూసారా? అంటే భగవాన్ అన్నాడు, మన వెళ్ళిపోయారు మళ్ళీ బృందావనికి. అయితే అప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఈ పిల్లలు, స్వామి బహుశా ఆయన స్వయంగా ఈ వార్త చెప్పడం కోసం పుట్టపర్తి వచ్చినట్లుగా అనిపించింది వాళ్ళకి. వాళ్ళ మనస్సుల్లో అది ఎప్పుడు జరుగుతుందా అన్న గాఢమైన తపన రోజు రోజుకి పెరిగింది. అయితే స్వామి వాళ్ళకి కొడైకెనాల్ తీసుకెళ్తానని చెప్పారు, పలానా డేట్ కానీ అని ఇంకా ఏమీ అనౌన్స్ చేయలేదు. అయితే అది ఎప్పుడు జరుగుతుందా అన్న యాంగ్జైటీ, ఆ తపన వీళ్ళందరికీ బాగా రోజు రోజుకి పెరిగిపోతుంది. సెలవులు అయిపోయి ఇన్స్టిట్యూట్ తిరిగి తెరిచే లోపల పిలుపు వస్తుందని వాళ్ళు అనుకున్నారు. స్కూల్స్ జూన్ వచ్చేస్తున్నారు కదా, ఇంక తీసేస్తారు. కానీ ఎన్ని రోజులు గడిచినా బృందావనం నుంచి పిలుపు రాలేదు. జూన్ 1 నాడు తరగతులు మొదలయ్యాయి. ఎదురు చూడటం కాస్త నైరాస్యంగా మారిపోయింది వాళ్లకు. అయితే తమ భగవానుడు తమను తప్పించడని వాళ్ళకు హృదయాల్లో తెలుసు. అది స్వామి మాట ఇచ్చారు కదండి విద్యార్థులకి, అందువల్ల ఆ మాట తప్పడం అనేది జరగదు అని వాళ్ళకు చిన్న ఆశ మనసుల్లో అందరికీ ఉంది. చివరకు జూన్ 16వ తేదీ ఉదయం పిలుపు రానే వచ్చింది. కొడైకెనాల్ పర్యటనకు కావలసిన లగేజీని తీసుకొని ఆ రోజు సాయంత్రానికల్లా బృందావనానికి రావాలని వాళ్ళకు తెలపడంతో ఆనందంతో వాళ్ళు నాట్యం చేశారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కి చెందిన బస్సు మధ్యాహ్నం 3 గంటలకు హాస్టల్కు వచ్చి ఆకాశానికి ఎగురుతున్న ఉత్సాహంతో ఉన్న 18 మంది పిల్లలను తీసుకొని బృందావనానికి వేగంగా వెళ్ళిపోయింది. వాళ్ళు 7:30 గంటలకి బృందావనానికి చేరేటప్పటికీ అక్కడ స్వల్పంగా వానజల్లు పడుతూ బాగా చల్లగా ఉంది. వాళ్ళ తిండికి నివాసానికి అన్ని ఏర్పాట్లు చేశాక భగవాన్ విశ్రమించటానికి వెళ్ళారు. మర్నాడు ఉదయం బాబా త్రయీ బృందావనంలోని ఝూలా హాలికి వాళ్ళందరినీ పిలిపించుకున్నారు. ఆ సెలవుల్లో బృందావనంలోనే ఉండిపోయిన మరికొంతమంది పిల్లలను కూడా ఈ పిల్లలతో కలవమన్నారు. మర్నాడు తాము వెళుతున్న హిల్ స్టేషన్ యొక్క సౌందర్యాన్ని, వైభవాన్ని స్వామి వర్ణిస్తున్నప్పుడు తన చుట్టూతా ఈ ఎన్నికైన యువకులు గుమిగూడగా వాళ్ళలాగానే స్వామి కూడా ఉత్సాహాన్ని, పొంగి పొర్లుతున్న ఆనందాన్ని చూపారు. స్వామి ఆ హిల్ స్టేషన్ యొక్క ముఖ చిత్రం వీళ్ళకి వర్ణిస్తూ ఆ వైభవాన్ని చెప్తున్నప్పుడు వీళ్ళు ఎంతో ఆనందంగా వింటుండడంతో పాటు స్వామి ముఖంలో కూడా ఆనందాన్ని వాళ్ళు చూశారు. స్వామి కూడా ఆయన ముఖంలో అంత ఉత్సాహం, ఆనందం కూడా ఉంది. పర్యాటకులను ఆకర్షించే సరస్సు, రజత జలపాతం, స్తంభాకార శిలలు, టోకర్స్ వాక్ వంటి అనేక ముఖ్య స్థలాలను గురించి స్వామి వారికి వివరించి చెప్పారు. అయితే ఇక ఈ కొడైకెనాల్ వెళ్ళే తోవంతా కూడా టూరిస్టులను, పర్యాటకులందరినీ ఆకర్షించడానికి సరస్సులు, అంటే కొండల మించి అలా నీరు ప్రవహిస్తూ దడ 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 సౌండ్తో వస్తుంటుంది, మనందరికీ తెలుసు. ఆ జలపాతాల మించి వచ్చే నీరు మనకు చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే వెండి, రజత జలపాతం వెండి రంగులో కనిపిస్తుంటుంది మనకి. స్తంభాకార శిలలు, అక్కడక్కడ స్తంభాలు కానీ వాటిని కట్టారా నిలబెట్టారా అన్నంతలా ఉంటాయి ఆ శిలలు కూడా. ఇంకా క్రోకస్ వాక్ అంటే ఏంటంటే బాతు నడక, నడక, బాతు ఎంత స్లోగా నడుస్తుందో అలాగ నడుస్తూ మనం ఆ కొడైకెనాల్ని అమ్మలో ఉన్న అందాలన్నిటినీ కూడా మనము ఆనందించడానికి ఉండే ముఖ్యమైన స్థలాలను గురించి స్వామి వీళ్ళకి, ఈ విద్యార్థులకి వివరించి చెప్పారు. సరిగ్గా అప్పుడే ఒక వాలంటీర్ హాలులోకి వచ్చి స్వామితో, భగవాన్, కొడైకెనాల్లో భారీ వర్షం కురుస్తోంది, మరో వారం 10 రోజుల దాకా వాన ఇట్లాగే కురుస్తుందని సూచిస్తున్నారు అని అన్నాడు. ఒక వాలంటీర్ వచ్చి, స్వామి వారం రోజులు బట్టి వానలు పడతాయట కొడైకెనాల్లో, ఇప్పటికీ వాన పడుతుందని చెప్పారు. అయితే అప్పుడు ఈ విద్యార్థులందరూ మనస్సులు ఎలా అనిపిస్తాయి? ఈ పర్యటన వాయిదా పడుతుందా? ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టుకొని ఎదురు చూశారు. స్వామి తమ అంతిమ నిర్ణయంగా, పిల్లల్ని నేను నిరుత్సాహపరచుకోదలుచుకోలేదు, మనం రేపు వెళదాం, అంతా బాగానే ఉంటుంది అని అన్నారు. స్వామి తలుచుకున్నారు, ఇంకా ఏ వాన ఉండదు. సాయిరామండి. కొండలు తర్వాత పేరా అండి.
కొండలు, అరణ్యాలు, లతలు, పువ్వులు, పక్షులు, మబ్బులు, సెలయేరులు, జలపాతాలు, వీటిల్లో ఏ ఒక్కదాన్ని చూచినా స్థూల ప్రాణులకు తమ మూలమైన సూక్ష్మ ప్రాణం జ్ఞాపకం వస్తుంది. అంటే ఇప్పుడు మనం కానీ అక్కడ కానీ ప్రయాణం చేస్తుంటే సాధారణంగా మనం ఏదైనా కొత్త ప్రదేశం చూడడానికి వెళుతున్నప్పుడు మనకు తోవలో కనిపించి ఇవన్నీ కూడా చూస్తుంటే మనందరికీ ఏంటంటే స్థూల ప్రాణులం, మనం ఏమనండి ఇంకా జంతువులు అనండి ఏదైనా సరే తమ మూలమైన సూక్ష్మ ప్రాణం జ్ఞాపకం వస్తుంది వాటికి. అది ఎలాగా? తేలిక పడిపోయి గాలిలో విహరిస్తారు. అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మనకి గాలిలో ఉన్నట్టే అనిపిస్తుంటుంది. ఆనందం అనుభవించిన వాళ్ళకి మనకి తెలుస్తుంది. వీటన్నిటినీ ఒక్క చోట రాసిపోయి అది ఒక కొడైకెనాల్ అయిపోతుంది. వీటన్నిటికీ ఈ యుగావతారిని అతిథిగా చేసే భాగ్యాన్ని జత చేయి వారికి అందరిలోని శక్తితో పాటు శాశ్వతమైన అమేయమైన ఆనంద స్థితికి మనిషిని తిరిగి తీసుకొని వెళ్ళగలిగిన దివ్య ఇచ్ఛ ఉన్నది. కొడైకెనాలులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అంటే అది. చాలా మంది ఇందులోని కొడైకెనాల్ వెళ్ళి స్వామి మందిరాలు అవి చూసుంటారు, ఆ కొడైకెనాల్ పట్టణం కూడా చూసుంటారు. కాబట్టి ఇది మనం చదువుతుంటే మనము ఒక్కసారి అవన్నీ కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకొని మనము ఈ క్షణము అందులో ఉన్నామా అన్న ఆనందాన్ని పొందేటట్లుగా మనకి ఈ రచయిత గారి పుస్తకంలోని అంత అద్భుతంగా రాశారండి. తర్వాత పేర కొడై అంటే తమిళములో వేసవి అని, కెనాల్ అంటే ఎండమావి అని అర్థం. ఎడారిలో అలసిపోయిన ప్రయాణీకుడిని నీరు లేకుండానే నీరు ఉన్నదని భ్రమ పెట్టేది ఎండమావి. చివరకు అతని అన్వేషణ ఒక వయాసిస్సును కనుగొనేటట్లుగా చేస్తుంది. అంటే ఎండమావి నిజంగానే జలాశయంగా మారిపోతుంది. ఎడారిలో అలిసిపోయిన ప్రయాణీకుడికి వయాసిస్సు ఎట్లాంటిదో, గ్రీష్మ తాపానికి బాధపడుతుండిన మైదానాల మనుష్యులకు కొడైకెనాల్ అలాంటిది. మనందరం మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్నాము కాబట్టి మనందరికీ ఎలాగుంటుందంటే అక్కడ ఎడారిలో అలిసిపోయి మనకి కానీ వయాసిస్ ఎలా కనిపిస్తుందో ఈ గ్రీష్మ తాపానికి అంటే ఈ గ్రీష్మ ఋతువులో మనకి చాలా తాపం ఎక్కువ ఉంటుంది. ఆ జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు అని మనం చదువుకున్నాము. అయితే ఈ రెండు ఋతువుల్లోనే ఉన్న ఈ గ్రీష్మ తాపానికి మనం ఎంత బాధపడుతుంటామో అందుకే చాలా మంది ఈ చల్లని ప్రదేశాలకి వెళ్ళడం అనేది మనము వింటుండేవాళ్ళము, చూస్తూ ఉండేవాళ్ళము. అయితే అందువల్ల తమిళములోని కొడైకెనాల్కు మామూలు అనువాదము వేసవి విడిది. తమిళంలో అయితే కొడైకెనాల్ అంటే వేసవి విడిది అన్నమాట. దక్షిణ భారతదేశములోని పశ్చిమ కనుమల యొక్క తూర్పు మూల ఏర్పడిన పళని పర్వతాల ఊర్ధ్వ భాగాల యొక్క దక్షిణపు కొస మీద కొడైకెనాల్ ఉన్నది. దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలు మనకు తెలిసిన సహ్యాద్రి పర్వతాలండి అవి. అయితే ఈ పశ్చిమ కనుమలకి తూర్పు మూల, మళ్ళీ వాటికి తూర్పు మూల ఏర్పడిన పళని పర్వతాలు ఉన్నాయండి. ఈ పళని పర్వతాలు అంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు తమిళనాడులోని 6 దేవాలయాలు ఉన్నాయి. 6 ఫేమస్ అండి. నేను ఇంకా ఈ మధ్యన మరొక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం పేరు కూడా నేను విని దాని గురించి కూడా అక్కడ నోట్ చేసుకున్నాను. అయితే ఈ 6 సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో పళని ఒకటండి. పళని ఏంటంటే కొండ మీద ఉంటుంది. అది మనం మెట్లు ఎక్కి కూడా వెళ్ళవచ్చు, లేదా దానికి ఒక ట్రైన్ రోప్ వే లాంటిది కూడా ఉందండి. ఆ ట్రైన్ మీదకి స్టీప్గా ఉంటుంది. పళని కొండ మాత్రం చాలా స్టీప్. నేను చూశాను, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాం. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వాటికి అవక 150 మెట్లు ఉంటాయండి, 200 వరకు. అవి నెమ్మదిగా దిగి కిందకి వచ్చేసాం అనమాట. ఆ పళని ఈ కొడైకెనాల్కి దగ్గరండి. జనరల్గా సాధారణంగా పళని వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా తక్కువ దూరమే కదా అని చెప్పి ఈ కొడైకెనాల్కి వెళ్ళడం అనేది నేను చాలా మంది చెప్పగా విని ఉన్నానండి. కొడై అంటే గొడుగు అనే అర్థము కూడా ఉన్నది. ఆ స్థలం అంతా షోలాస్తోనూ కాలీఫ్లవర్ ఆకారంతో ఉన్న సతత హరిత వృక్షాల అరణ్యంతోనూ నిండి ఉండి మండు వేసవిలో కూడా చల్లని నీడని ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పచ్చిక బయళ్ళు అనమాట. షోలాస్ అంటే కాలీఫ్లవర్ ఆకారం. కాలీఫ్లవర్ బుట్ట మనకి ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. అవి ఆ ఆకారంతో సతత హరిత వృక్షాలు, హరితం అంటే పచ్చగా,
సతతం అంటే ఎల్లప్పుడూ అవి ఏంటంటే ఆ చెట్లు మనం ఏ సీజన్లో సంవత్సరానికి 12 నెలలు కూడా అవి అలాగ పచ్చగానే ఉంటాయి. అలాంటి పచ్చగా ఉన్న వృక్షాల అరణ్యంతో నిండి ఉంటుంది. మండు వేసవిలో కూడా మనకి చల్లని నీడను ఇస్తూ ఉంటుంది. సంస్కృతంలో పళని పర్వతాలకు వరాహగిరి అని పేరు. ప్రచలితంగా ఉన్న కథ ప్రకారము ఆ పర్వతాలపై ఒక మునిగారు ఉంటుండగా 12 మంది అల్లరి పిల్లలు వారికి కోపం వచ్చేటట్లు చేశారని, దాంతో ఆయన వాళ్లను పందులవమని శపించాడని అంటారు. అయితే ఆ తరువాత పరమశివుడు వాళ్ళని కాపాడి వాళ్లకు మళ్ళీ పూర్వ రూపాన్ని ఇచ్చాడు. చాలా మంది దగ్గర పుస్తకాలు కానీ ఉండినట్లయితేనండి, కొంతమంది దగ్గర ఇందులోని ఈ పుస్తకంలోని స్వామి కొడైకెనాల్లో స్వామి ఉన్న ఫోటోలు ఇచ్చారు. ఈ రచయిత పెట్టారు, రచయిత గారు. అద్భుతంగా ఉంది. అప్పుడు కొడైకెనాల్ చూడండి, అది 86 ఆటైనప్పుడు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాము అంటే కొడైకెనాల్ ఎంత మార్పు చెంది ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆ తర్వాత పక్క దాంట్లో కొడైకెనాల్లో భగవాన్ దర్శన భాగ్యం వాళ్ళకి ఎలా కలిగేది అన్న ఫోటోలు కూడా పెట్టారండి రచయిత గారు ఇందులోని. 5వ పేజీ నెంబర్ 5 అండి పేర. కొడైకెనాల్ సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తున ఉన్నది. ప్రఖ్యాత క్షేత్రమైన మధురైకి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది వేసవి విడిదిగా హిల్ స్టేషన్గా ఖ్యాతి వహించింది. మధురై అంటే మనందరికీ తెలుసును, ప్రఖ్యాత మీనాక్షి దేవి టెంపుల్. దానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్ని మంచి హిల్ స్టేషన్గా ఇది పేరు పొందింది. వేసవిలో ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కాగా, శీతాకాలంలో ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే. భారతదేశంలోని అనేక హిల్ స్టేషన్ల లాగానే కొడైకెనాల్ను కూడా బ్రిటిష్ వాళ్ళే కనుగొన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎండలు తట్టుకోలేరు కదా, ఇలాంటివన్నీ చక్కగా కనిపెట్టి చక్కగా వాళ్ళు ఆ వేసవి కాలం అంతా గడిపేవారు. అయితే దీనిని వేసవి శిబిరంగా మార్చిన గొప్పతనం మాత్రం మధురైలో పనిచేసిన అమెరికన్ మత ప్రచారకులదే. తర్వాత పేర. 5 కిలోమీటర్ల చుట్టుకొలత ఉన్న ఒక అందమైన సరస్సు చుట్టూతా కొడైకెనాల్ పట్టణం ఏర్పడింది. ఈ కొడైకెనాల్ కొండ మీద సరస్సు ఉంది. ఆ సరస్సు చుట్టుకొలత 5 కిలోమీటర్లు. ఆ 5 కిలోమీటర్ల చుట్టూ మొత్తం కొడైకెనాల్ టౌన్ అంతా ఉంటుందన్నమాట. ఆ సరస్సులోని నిర్మల జలాలు, వాటిపై నర్తించే లిల్లీ కుసుమాలు ఒక అద్భుత దృశ్యం. వేకువజామున ఈ సరస్సు చుట్టూతా నడిస్తే ఎంతో ఉత్సాహం కలుగుతుంది. మనకి ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది అనమాట. అక్కడ సరస్సు చుట్టూతా చూస్తున్నప్పుడు టీవీగా ఉన్న కొండవాలులు, మహావృక్షాలు, ఈ కొండవాలులో లతాని కుంజాలు, వ్రేలాడుతున్న వ్రేళ్లు, మలయానిలాన్ని వెదజల్లుతున్న అడవి పూలు, గలగలా పారుతున్న చిన్న చిన్న సెలయేర్లు ఈ కొండ వాలులకు స్వర్గ సౌందర్యాన్ని కలిగిస్తాయి. ఈ వాలుల మీదుగా శిఖరానికి చేరుకున్నప్పుడు మనకు హరిత వర్ణంతో నిండిన ఆకర్షణీయమైన అనేక పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి. అందుకే కొడైకెనాల్కు హిల్ స్టేషన్లలో రాజకుమారి లేక పళని పర్వతాలలో మరకతం అని పేరు రావడంలో ఆశ్చర్యం లేదు. ప్రశాంతి నిలయం బాబావారి ఆఫీసు కాగా, బృందావనం వారి ఇల్లు, కొడైకెనాలేమో వారి ఆట స్థలం అని స్వామి భక్తులలో ఈ మాటలు బాగా వ్యాప్తిలో ఉన్నాయి. బాబావారు 31 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే ప్రకృతిని ఎంతో ప్రేమించేవారు. అందువల్ల ఆయన ప్రకృతిని ఎంతో ప్రేమించడం వల్ల కొడైకెనాల్ను తమ 3వ ఇంటిగా ఎన్నుకోవడంలో ఆశ్చర్యం లేదు. కొడైకెనాల్ని వారు 1957 మే నెలలో మొదటిసారిగా దర్శించారు. ఫస్ట్ టైం 1957 మే నెలలో స్వామి అసలు ఇక్కడికి వచ్చారటండి. ఇక్కడి నుంచి అసలు కొడైకెనాల్ స్వామి ఇది తెలుస్తుంది మనకు బాగా. ఆ పర్యటనలో మదరాసుకు చెందిన శ్రీ వెంకటముని, శ్రీమతి సుశీలమ్మ దంపతులకు భగవాన్కి ఆతిథ్యం ఇచ్చే మహా అదృష్టం కలిగింది. అంటే ఈ సుశీలమ్మ వెంకటముని గారు
ఈ దంపతులు కొడైకెనాల్లో ఉండేవారు. వీళ్ళు స్వామికి ఆతిథ్యం ఇచ్చే అదృష్టం వాళ్ళకి కలిగింది. అయితే స్వామి ఉండటం కోసం ఒక సుందర భవనాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు. దివ్య జీవన సమాజ స్థాపకులైన వ్యవస్థాపకులైన స్వామి శివానంద శిష్యులు శ్రీ సదానంద, శ్రీ సచ్చిదానంద అనే ఇద్దరు సన్యాసులతో పాటు మరికొద్ది మంది కూడా స్వామితో వెళ్ళారు కొడైకెనాల్ అప్పుడు 1957లో. తర్వాత పేర 1966 దాకా ఇంచుమించు ప్రతి సంవత్సరము స్వామి కొడైకెనాల్కు వెళ్ళారు. ఆ తర్వాత వారు మళ్ళీ కొడైకెనాల్ రావడానికి 15 సంవత్సరాల అంతరం ఏర్పడింది. గ్యాప్ వచ్చింది 15 సంవత్సరాలు. అయితే ఆ 15 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఊటీకి వెళ్ళారు. ఈ మహద్భాగ్యం ఊటీలో కలిగించారు అందరికి. అక్కడ క్రొత్తగా తీసుకున్న డల్ హౌసీ మాన్షన్ సౌధం అంటే మేడ, డల్ హౌసీ గారు ఉండే భవనంలో 1978 సంవత్సరంలో ఒక స్కూల్ ప్రారంభించబడింది. దాని ప్రాంగణాన్ని నందనవనం అని పిలిచారు. ఊటీకి స్వామితో పాటు వెళుతూ ఉండిన మద్రాసుకు చెందిన వి శ్రీనివాసన్ గారు స్వామిని కొడైలో ఉన్న తన కాటేజీకి వచ్చి తమని ధన్యులుగా చేయమని తరచుగా ప్రార్థించేవారు. అయితే ఈ శ్రీనివాసన్ గారు మద్రాసులో ఉండేవారు. అయితే ఈయనకి కొడైకెనాల్లో ఒక కాటేజీ ఉంది. ఎప్పుడైనా కొడైకెనాల్ వచ్చే తమ కాటేజీలో ఉండమని స్వామిని ఈయన్ని తరచూ ప్రేయర్ చేసి వస్తాం స్వామిని. 1981 ఏప్రిల్ నెలలో శ్రీనివాసన్ గారి ప్రార్థనలను స్వామి అంగీకరించారు. బృందావనానికి తిరిగి మర్నాడు వెళ్ళడం కోసం ఆ బృందం అంతా అప్పటికి అక్కడ ఒక పక్షం రోజులు వారంతా ఉన్నారు. 15 రోజులు ఉన్నట్టు వాళ్ళందరూ అక్కడ. ఒక సాయంత్రం సామానులు సర్దుకుంటూ ఉండగా అందరినీ ఆశ్చర్యంలో ముంచుతూ రేపు మనం కొడైకెనాల్కి వెళుతున్నాము అని బాబావారు ప్రకటించారు. అయితే అది శ్రీనివాసన్ గారికి వరమే అయినా తక్కిన వాళ్ళకు మాత్రము అనూహ్యమైంది అయ్యింది. ఎందుకు అంటే శ్రీనివాసన్ గారు ఎప్పటి నుంచో స్వామిని ప్రార్థిస్తున్నారు రమ్మని కొడైకెనాల్కి. అతనికి వరం ఇచ్చినట్టే అయింది. కానీ మిగిలిన వాళ్ళకి మాత్రం చాలా ఊహించలేదు. వాళ్ళు ఊహించినది మనకు ఒక్కసారి వచ్చింది అనేసరికి మనకి చాలా ఆశ్చర్యం పొందుతాం. అలాగే ఇక్కడ జరిగింది మిగిలిన వాళ్ళకి. శ్రీనివాసన్ గారు కొడైలో ఉన్న తన భార్య అయిన శ్రీమతి విద్యకి ఈ వార్తను అందించగానే ఆనందము ఆదుర్ద ఆమె హృదయాన్ని ముంచివేశాయి. మర్నాడు మద్రాసు వెళ్ళటానికి కాటేజీలో ఆమె అంతా సర్దివేసింది. పోగా తన 10 ఏళ్ల కొడుక్కి తీవ్ర జ్వరం కాస్తోంది. తమ స్వామి ఉండడానికి వీలుగా సర్దిన సామాన్లనన్నింటినీ మళ్ళీ యథాప్రకారము ఉంచటానికి ఆమెకు ఆమె నౌకర్లకు అది ఒక తపస్సే అయ్యింది. అయితేనేం ఆనందోద్రేకాలతో ప్రేమ నిండిన శ్రమకు వాళ్ళు వెనుకంజ వేయలేదు. మర్నాడు సాయంత్రం 5 గంటలకు తన చిన్ని బృందంతో స్వామి కొడైకెనాల్కు వచ్చారు. అందులో కల్నల్ జోగారావు గారు, డాక్టర్ భగవంతం గారు ఉన్నారు. ధన్యజీవులు. ఊటీ నుంచి స్వామితో గృహస్థు అయిన శ్రీనివాసన్ గారు కూడా వచ్చారనుకోండి. స్వామి కారులోంచి దిగగానే కాటేజీకి అవతల తనకు స్వాగతం చెప్పటానికి ఉన్న విద్య శ్రీనివాసన్ను చూసి సంతోషంగా తమిళంలో నానే నానే వందిరికున్నని అన్నారు. అంటే నా అంతట నేనే వచ్చేసాను అని అర్థం. 15 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఈ క్షణం కోసమే కొడైకెనాల్ ఆత్మ ఎదురు చూసి ఈ మాటలు వినగానే పులకించిపోయింది. ఆ క్షేత్రంలో స్వామి అడుగు పెట్టగానే కొడైకెనాల్ పులకించిపోయింది. ఆ తర్వాత 4 రోజులు స్వామితో వచ్చిన ఆ కొద్ది మందికి స్వామి రావటానికి ముందే జ్వరం మటుమాయమైపోయిన చిన్నారి మురళికి దివ్యానందంతో ఉన్న పండగే అయ్యింది. చుట్టూతా జనం లేకపోవడంతో స్వామి ఆ అరుదైన స్వేచ్ఛకి ఎంతో సంతోషపడ్డారు. 100 సంవత్సరాల నాటిదైన ఆ కాటేజీ ఒక ఎత్తైన స్థలంలో ఉన్నది. అక్కడి నుంచి చూస్తే చుట్టూతా అద్భుతమైన దృశ్యం. 1973లో దాన్ని శ్రీనివాసన్ గారు సంపాదించుకున్నప్పుడు దాని పేరు
మౌంట్ రెస్ట్ అంటే విశ్రాంతి మందిరం, విశ్రాంతి శిఖరం. శ్రీనివాసం దంపతులు దానికి సాయి కృప అని పునర్నామకరణం చేశారు. దాని పేరు అప్పుడు మౌంట్ రెస్ట్ అని ఉన్న తర్వాత స్వామి వచ్చిన తర్వాత దానికి మళ్ళీ సాయి కృప అని పేరు పెట్టారు. స్వామి తమ దివ్య ఆగమనంతో ఆ స్థలానికి ధన్యత కలిగించినప్పుడు అది కైలాస పర్వతంలా ప్రకాశించింది. భగవాన్ శ్రీనివాసం దంపతులకు ఆ స్థలము పవిత్ర స్థలమని, అక్కడ సాధు పురుషులు గతంలో నివసించారని తెలిపారు కూడా. ఆ తర్వాత క్రైస్తవ మత ప్రచారకులు అంటే మిషనరీలు ఆ స్థలాన్ని ఆధ్యాత్మిక పునశ్చరణలకు గాను వినియోగించేవారని తెలిసింది. స్వామి అప్పుడప్పుడు ఆ ఇంటి ఆవరణలోని అందమైన తోటలో అటు ఇటు నడవడమో లేక కేవలము కూర్చోవడమో చేసేవారు. ఒక ఉదయం అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెరిజాం సరస్సు వద్దకు పిక్నిక్కి వెళ్ళారు. మరో ఉదయం కొడైకెనాల్ సరస్సుకు వాయవ్యపు అంచున ఉన్న పాతకాలపు స్వామి భక్తులైన శ్రీ నరసింహాచారి గారింటికి వెళ్ళారు స్వామి. సాయం సంధ్య కొండల్లోకి వచ్చేటప్పటికి స్వామి తన బృందంతో కూర్చొని భగవంతుణ్ణి గురించి, ఆయన్ని చేరే మార్గాన్ని గురించి చర్చిస్తూ ఏ లౌకిక విషయము బాధించని ఉన్నత స్థాయికి వారి మనస్సుల్ని ఉద్ధరించారు. ఫైర్ ప్లేస్ అంటే చలి ప్రాంతాలలో ఇళ్లలోనే ఒక గదిలో కట్టెలను మండించి ఆ నిప్పుతో ఇల్లు వెచ్చగా ఉంచుతుంటారు. అలాంటి ఫైర్ ప్లేస్ పక్కన కూర్చోవడం వారు ఇష్టపడేవారు. సూర్యుని ఉదయాస్తమయాలు అక్కడ ముగ్ధమోహనంగా ఉండేవి. సాయంకాలాల్లో దర్శనానికి సుమారు 30 మంది దాకా వచ్చేవారు. అటు సూర్యుడు అస్తమిస్తుండగా స్వామి ఒక ఎత్తైన స్థలంలో ఒక కుర్చీలో కూర్చొనే అద్భుత దృశ్యం, దేవతలకు లభించే దృశ్యం అక్కడకు వచ్చిన వాళ్ళు అనుభవించారు. వారంతా కూడా బాబావారు తమిళంలో ఇచ్చిన ఉపన్యాసాలను శ్రీనివాసన్ గారు ఇంగ్లీషులోకి అనువదించగా విన్నారు. స్వామి అక్కడ ఉపన్యాసాలు తమిళంలో ఇస్తే ఈ శ్రీనివాసన్ గారు ఇంగ్లీషులోకి వాటిని ట్రాన్స్లేట్ చేసి అందరికీ వివరించి చెప్పారనమాట అండి. అయితే ఇక్కడ చిన్న విషయం, ఒక్క ఈ పేరా చదివేసి నేను ఆపిస్తానండి, కన్క్లూడ్ చేసేస్తాను. స్వామికి వారి బృందానికి ఇంకా ఎక్కువ సౌకర్యంగా ఉండాలన్న దృష్టితో శ్రీనివాసం దంపతులు సేవకుల క్వార్టర్లలోకి వెళ్ళిపోగా సేవకులేమో కారు గారేజీలోకి వెళ్ళారు. చూసారా, అంటే ఇది అంతకు ముందు తర్వాత జరిగింది. ఈ స్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొడైకెనాల్ వచ్చినప్పుడు కదా ఇదంతా. అంటే శ్రీనివాసన్ గారి ఇంటికి రావడం వల్ల పాపం వచ్చిన ఇంతమంది వచ్చారు స్వామితో. వాళ్ళందరికీ వచ్చరికి వాళ్ళేమో సేవకుల క్వార్టర్లోకి వెళ్ళిపోయారు, సర్వెంట్స్ క్వార్టర్స్ లోకి శ్రీనివాసన్ దంపతులు. ఈ సర్వెంట్స్ అందరూ కూడా, ఈ సేవకులందరూ కూడా కారు గ్యారేజీల్లోకి వెళ్ళారు. అంటే ఏంటి, స్వామి మీద వారికి ఉన్న ప్రేమ స్వామిని బాగా కదిలించింది. కానీ భక్తులకు కష్టం కలగడం స్వామికి ఎప్పుడు ఇష్టం ఉండదు కదండి. భక్తులు కష్టం కలగడం వారికి ఎప్పుడు సుఖప్రదం కాదు. అందువల్లే ఆ ట్రిప్పులో వారు అక్కడ చాలా కొద్ది కాలం ఉన్నారు. అయితే ఇక్కడ జరిగింది చూడండి ఒక్కసారి. ఈ సంఘటనకు మరొక పార్శ్వము ఉన్నది. ఎలాగంటే మరో కారణం, పార్శ్వం అంటే మరో యాంగిల్ అనమాట, మరో కోణం ఉంది. ఏంటి, వచ్చే ఎండాకాలంలోగా ఆ కాటేజీకి అదనంగా మరికొంత నిర్మాణం చేపట్టడానికి అనుమతి కోసం శ్రీనివాసన్ ప్రార్థించగా స్వామి అనుమతించారు. ఆయన ఉండే ఆ కోటల్లో ఇంతమందికి చాలేదు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ స్వామి వస్తే, స్వామితో ఇంకా ఎక్కువ మంది వస్తే వాళ్ళందరికీ కూడా సుఖంగా ఏర్పాట్లు చేయడానికి మరికొంత కన్స్ట్రక్షన్స్, మరికొన్ని నిర్మాణాలు చేయడానికి స్వామిని శ్రీనివాసన్ గారు ప్రేయర్ చేశారు. స్వామి కూడా దానికి పర్మిషన్ ఇచ్చారు. 1982 జనవరిలో స్వామి ఒక వారం రోజుల కోసం గాను మళ్ళీ కొడైకి వెళ్ళారు. అప్పుడు వారు అక్కడ జరుగుతున్న నిర్మాణానికి కొన్ని మార్పులను సూచించారు. 1983 ఎండాకాలానికి ముందే ఆ భవనం తయారయ్యిందండి. ఈ శ్రీనివాసన్ గారు ఉంటున్న కాటేజీ మొత్తం నేను అనుకున్నారో అక్కడ అన్ని కూడా సూచనల ప్రకారం స్వామి చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం కట్టి అన్ని చేశారు. అయితే ఇక్కడికి నేను కన్క్లూడ్ చేస్తున్నాను. తర్వాత మన సోదరి భక్తవత్సలమ్మ గారు మనకి కొడైకెనాల్ గురించి మళ్ళీ మనకి మరికొన్ని విషయాల్ని తెలియచేస్తారండి. అయితే ఇక్కడ చిన్న విషయం, స్వామితోని ఈ కొడైకెనాల్ వెళ్ళిన మొదటి నుంచి
అంటే స్వామి వెళ్ళిన ప్రతి సంవత్సరం నుంచి కూడా ఇన్ని సంవత్సరాలు కూడా వెళ్ళిన వాళ్ళందరూ ధన్యజీవులు. ఒకసారి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ కి 3వ ఛాన్సలర్ అటండి ఆయన, ఆచార్య సంపత్ అని. ఆయన కొడైకెనాల్కు వెళ్ళిన చాలా సార్లు, ఈయన ఎక్కువ సార్లు వెళ్ళారట స్వామితో, అదృష్టవంతులు. అప్పుడు ఆయన ఒక విషయం చెప్పారట. భగవాన్కి అత్యంత సమీపంలో 30 రోజులు ఉండగలిగిన అదృష్టవంతులు ఆ సాయికృష్ణుని సన్నిధి వల్ల విశేషంగా పునీతులయ్యారు. వాళ్ళు గత జన్మల్లో ఎప్పుడో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అనుభవిస్తున్నారని మేము అనుకుంటున్నాం అని చెప్తే, అదే విషయాన్ని ఆయన స్వామితో అన్నారటండి. అప్పుడు స్వామి ఒక మాట అన్నారటండి, చూడండి ఏంటంటే అది చిరునవ్వుతో, ఒక్క జన్మ కాదు కనీసం 100 పూర్వ జన్మలవి, రానున్న అనేక జన్మలవి అని చెప్పారటండి. అంటే స్వామి పిల్లలందరినీ ఎందుకు తీసుకెళ్లారు మొట్టమొదటి నుంచి అంటే, వాళ్ళకి పిల్లలతో అన్నారట స్వామి, మీ మీద నేను నా దృష్టిని ఉంచడానికి నాకు మీ మీద ఉన్న ప్రేమయే, దానికి బదులుగా మీ నుంచి నేనేమీ ఆశించట్లేదు. మీరు నాకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా మీరు నా మార్గంలో ఉండండి, నా మీద ప్రేమగా ఉండండి. నేను చెప్పినవి కూడా మీరు అన్ని విని మీరు జాగ్రత్తగా నడుచుకోవాలి అన్నదే నా ఏకైక ఆకాంక్ష. మీరందరూ నన్ను ప్రేమించాలి అని స్వామి వాళ్ళతోని ఒక సందేశం ఇచ్చారటండి చివరిలోని. నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవాన్ సర్వదేవతాతి స్వామికి, మన గురువు గారు ఎమ్మెల్యన్ గారికి శతకోటి వందనములండి. నాకు ఈ మహద్భాగ్యాన్ని కలిగించిన లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక నమస్కారములు. విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. పద్మావతి అమ్మగారు చాలా చక్కగా కొడైకెనాల్ నుంచి చదివి వినిపించారు. స్వామి అనుగ్రహంతో ఈ 6వ భాగం నాకు చదివే భాగ్యాన్ని కలిగించినటువంటి మన స్వామి వారికి, అవకాశం ఇచ్చిన మన గురువు గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ తర్వాత పేరు. ఆ ఎండాకాలం ఏప్రిల్ మే నెలల్లో భగవాన్ అక్కడ సుమారు 1 నెల రోజులు ఉండడంతో కొడైలో సాయి సీజన్ అన్నది ప్రారంభమై, ఇక అక్కడి నుంచి ఆ పర్వత విశ్రాంతి కేంద్రపు ఆర్థిక స్వరూపాన్నే మార్చివేసింది. మామూలుగా అయితే మే నెలలో మొదలయ్యే సాయి సీజన్ ఏప్రిల్లోనే మొదలవడంతో ప్రపంచపు నలుమూలల నుంచి సాయి భక్తులను ఆకర్షించింది. సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరిగిపోవడం మొదలైంది. 1984 అండ్ 1985 వేసవులలో శ్రీనివాసన్ దంపతులు నివాసానికి స్వర్ణయుగంగా చెప్పాలి. దర్శనానికి వేల మందికి మించి వచ్చేవారు. ఆ రోజుల్లో భక్తుల సంఖ్య అట్ట విపరీతంగా పెరిగి నిర్వహణ అసాధ్యం అయిపోవడంతో ఈ స్వర్ణయుగం ఇంకా కొనసాగించడానికి సాధ్యపడలేదు. 1983 చివరలో అక్కడి సరస్సు అంచున ఉన్న కొంత స్థలాన్ని శ్రీ నరసింహాచారి గారు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కి ఇచ్చేశారు. 1984లో స్వామి శ్రీనివాసన్ గారిని ఆ స్థలంలో నవానగర్ రాజమాత ఉండడం కోసమని ఒక అతిథి గృహాన్ని నిర్మించడానికి ఏర్పాటు చేయమన్నారు. కోయంబత్తూరుకి చెందిన శ్రీ మోహన్ దాస్ నాయుడు గారికి 1984లో ప్రారంభమైన ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించబడగా 1986 మే నెలకల్లా ఈ అతిథి గృహ నిర్మాణం పూర్తయింది. 1986 జూన్ 18వ తేదీ ఉదయం బృందావనం నుంచి కొడైకెనాల్కి 4 కార్లు, 1 బస్సు బయలుదేరాయి. భగవాన్ వారి భక్తులు కార్లలోనూ, విద్యార్థులు బస్సులోనూ ప్రయాణం చేశారు. అనేక చోట్ల స్వామి కారునాపి తన దివ్య దర్శనం కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది భక్తుల ఆధ్యాత్మిక తృష్ణను తీర్చారు. ధర్మపురి, సేలం, దిండిగల్, పళని వంటి చోట స్వామి కారులో నుంచి దిగి భజనలు పాడుతూ మంగళహారతులు ఇస్తున్న భక్త బృందాల నడుమ నడిచారు. వారు కొడైకెనాల్లోని సాయి కృపకు చేరేటప్పటికీ 6 గంటలు దాటింది. తమ కాటేజీ ముందర శ్రీనివాసన్ దంపతులు స్వామికి స్వాగతం చెప్పేటంత వరకు ఆ మర్నాడు సరస్సు రోడ్లో ఉన్న అతిథి గృహానికి స్వామి వెళ్తారన్న వారి ప్లాన్ కొంచెమైనా తెలియదు.
ఈ ట్రిప్పులో స్వామి ఉండడం కోసం సాయి కృపను వారు సర్వసన్నద్ధం చేశారు. దగ్గరలో ఉన్న హాస్టల్లో స్వామి పిల్లలు ఉండడానికి ఏర్పాటు చేశారు. స్వామి తాను వచ్చిన కొద్ది నిమిషాలకే తన ప్లాన్ని వాళ్ళకి తెలుపడంతో వాళ్ళు దిగ్భ్రాంతి పొందారు. పట్టణం నడిబొడ్డున పెద్ద ఆవరణంలో ఉన్న నూతన భవనం అధిక సంఖ్యాకులైన భక్తులకు ఇంకా సౌకర్యంగా ఉంటుందని స్వామి వాళ్లకు విశదపరిచారు. ఈశ్వర సంకల్పమే కదా నిలిచేది. శ్రీనివాసన్ దంపతులు దివ్యాదేశానికి సమర్పించుకున్నవారు. ఈ ఈశ్వర సంకల్పం ముందే తెలిసి ఉన్నట్లయితే అతిథి గృహాన్ని ఇంకా పెద్దగా నిర్మించి ఉండగలిగే వాళ్ళం కదా అని వారు అనుకున్నారు. మర్నాటి ఉదయం నూతన మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసే బాధ్యత వారిదయింది. సత్యసాయి సేవాదల్ అనే సర్వదా సంసిద్ధంగా ఉండే సేవక బృందం వారికి సహాయం చేయడానికి ఉందనుకోండి. పిల్లలను తీసుకుని వస్తున్న బస్సు 7 గంటలు దాటినా కొడైకెనాల్కి రాకపోవడంతో స్వామి 2 కార్లను, ఒకదాన్ని పళని వైపుకి, మరో దాన్ని మధుర వైపుకి పంపారు. పళని రూట్ ద్వారా ఆ బస్సు వస్తుండగా దాని విండ్షీల్డ్ డ్రైవర్ ముందుండే అద్దం విరిగిపోవడంతో దాన్ని నెమ్మదిగా నడపాల్సి వచ్చింది. అది సాయి కృపకు చేరేటప్పటికీ రాత్రి 9:30 గంటలైంది. పిల్లలు వచ్చేటంత వరకు బాబావారు ఎదురు చూస్తూ ఉండి వారు వచ్చాక వాళ్ళంతా కులాసా అని తెలిసి కొన్నాకే వారు విశ్రమించారు. మర్నాడు జరగబోయే మందిర ప్రారంభోత్సవాన్ని గురించి కూడా వారు పిల్లలకు చెప్పారు. ఎంతో చలిగా ఉన్నప్పటికీ కొడైలో వాన లేకపోవడం పిల్లలకి సంతోషం కలిగించింది. మానవ మాతృలు చేసిన వర్ష సూచనను తప్పు అయ్యేటట్లుగా చేయమని ప్రయాణం చేసినంతసేపు వారు వరుణదేవుని ప్రార్థించారు. మరి వరుణునికి మాత్రం సాయి అవతారానికి విధేయుడు కావడానికి మించి ఇంకే దారి ఉంది? బాబావారు కొడైకి రావడానికి ముందుండిన భారీ వర్షాలు వారి వచ్చిన రోజు నుంచి వారక్కడున్న 5 రోజులు ఆగిపోయి వారు వెళ్ళిపోయిన తక్షణమే మొదలయ్యాయి. వారు వెళ్ళిపోయిన 1 గంటకు కుండపోతగా వర్షం కురిసింది. ఆ 5 రోజులు చక్కని ఎండ, వెలుతురు. అక్కడ ఎండాకాలంలో సర్వసామాన్యమైన మధ్యాహ్న కాలపు చిరుజల్లులు. మర్నాటి ఉదయం తమ బస్సులో అక్కడి సరస్సును ఆనుకుని ఉన్న రోడ్డు మీద నుంచి మందిరానికి పిల్లలు వెళ్తుంటే ఎదురువైపు నుంచి బాబావారి కారు రావడం వాళ్ళు గమనించారు. ఆవరణకు అవతల వాళ్ళు బస్సు దిగి లోపలికి వేగంగా వెళ్ళారు. మందిర్ పోర్టుకోలో వాళ్ళు కూర్చోబోతుండగా అక్కడికి స్వామి వచ్చి కారు దిగి చుట్టూతా చూశారు. ఎంతో అందంగా చుట్టూతా పుష్పాలంకరణ చేశారు. పోర్టుకోకు అవతల సుమారు 100 మంది భక్తులున్నారు. పిల్లలు పాడుతున్న భజనలు పతాక స్థాయికి చేరుకుంటున్న దశలో భగవాన్ ముఖ్య ప్రవేశ ద్వారం దగ్గర రిబ్బన్ కత్తిరించి కొందరు పెద్దలతో మందిరంలోకి ప్రవేశించారు. మామూలు అతిథి గృహం భగవంతుడు అక్కడ నివసించదలుచుకున్నాడు కాబట్టి మందిరం అయిపోయింది. అది 2 అంతస్తుల భవనం. కింది అంతస్తులో 2 గదులు, 1 వంటగది. ఆ 2 గదులకు ఆనుకొని ఒక హాలు. అది కూడా కళాత్మకంగా చెక్కిన ఒక దారు కమ్మీతో 2గా విభజించబడింది. వంటగదికి ఆనుకుని ఉన్న హాలులోని భాగం డైనింగ్ హాలులాగా ఉపయోగపడుతున్నది. హాలులోని మరో భాగం ముఖ్య ద్వారం ద్వారా వరండాలో నుంచి ప్రవేశించగా వచ్చేదే డ్రాయింగ్ రూముగా ఉపయోగపడుతుంది. 3 వైపులా మెరుస్తున్న కిటికీలతో వరండా, అక్కడ నుంచి మెరుస్తున్న ద్వారం ద్వారా పోర్టుకోలోకి దారి. ఎడమ వైపున ఉన్న గదిలో నుంచి సిట్అవుట్ అంటే కూర్చుండే స్థలం, ఆ సిట్అవుట్లోకి దారి, చెక్కడాలు ఉన్న బాల్కనీ,
దానికి 3 కమాన్లు, పోర్టికో, సుందరమైన స్తంభాలు, ఇవన్నీ ఆ భవనాన్ని ఎంతో సుందరంగా అగుపించేటట్లు చేస్తున్నాయి. ప్రారంభోత్సవం అయ్యాక కొన్ని నిమిషాలకు స్వామి వరండాలో నుంచి బయటకు వచ్చి పిల్లలను వాళ్ళ సామాన్లతో మందిరంలోకి తీసుకుని వెళ్ళమని శ్రీనివాసన్ గారికి చెప్పి తాను కారులో బయటికి వెళ్ళిపోయారు. పిల్లలు తాము స్వామితో పాటే ఒకే భవనంలో ఉండబోతున్నామని తెలిసి సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయారు. భగవాన్ కూర్చుండే గదికి పక్కన మొదటి అంతస్తులోని హాలుకి శ్రీనివాసన్ వాళ్ళని తీసుకుని వెళ్ళారు. అంటే వాళ్ళు భగవంతుని పక్క గదిలోనే ఉంటారన్నమాట. స్వామి కృపా ప్రేమలకు వాళ్ళు చెలించిపోయి ఆనందంలో మునిగారు. స్వామి మందిరానికి తిరిగి వచ్చేటప్పటికి పిల్లలు కొంతమంది పెద్దలతో వారి కోసం డ్రాయింగ్ రూమ్లో ఎదురు చూస్తున్నారు. వారు వచ్చి తమ కుర్చీలో కూర్చుండగానే ఆ మందిరములోని మొదటి చారిత్రాత్మకమైన గోష్ఠి ప్రారంభమైంది. అప్పటి నుంచి కొన్ని వందల గోష్ఠులు జరిగాయి. పిల్లలే కాక ఆ సమావేశంలో కర్నల్ జోగారావు, శ్రీ ఇందూలాల్ షా, శ్రీమతి సరళా షా, శ్రీమతి బ్రజ్ రతన్లాల్, శ్రీ శ్రీనివాసన్, శ్రీమతి విద్యా శ్రీనివాసన్, శ్రీ నరసింహాచారి, శ్రీ మోహన్ దాస్ నాయుడు గారు పాల్గొన్నారు. ఈ మందిరానికి మనం ఒక మంచి పేరు ఎన్నుకోవాల్సి ఉంది. కొన్ని పేర్లను సూచించండి అన్న స్వామి మాటలతో సమావేశం మొదలైంది. సాయి సౌందర్య, సాయి చందన, సాయి నందిని మొదలగు అనేక పేర్లు సూచించబడ్డాయి. స్వామి పిల్లల్ని మీ సూచన ఏమిటి అని అడిగారు. వాళ్ళంతా ఏకగ్రీవంగా మీకే బాగా తెలుసు, మందిరానికి మీరే పేరు పెట్టాలి అన్నారు. మనం ఎన్నుకునే పేరు స్థానిక ప్రజలకు కొంత సందేశాన్ని ఇచ్చేదిగా ఉండాలి. బృందావన్లోని కొత్త మందిరానికి త్రయీ బృందావన్ అని పేరు పెట్టాం. త్రయీ అంటే 3 వేదాలు. ఈ మందిరానికి సాయి శృతి అని పేరు పెడదాం అని ప్రకటించి స్వామి పిల్లల్ని వేద మంత్రోచ్చరణ చేయమన్నారు. సాయి శృతిలో శృతి వినబడడం అదే మొదటిసారి. వేద మంత్రోచ్చరణ ముగిశాక స్వామి వేదాలలోని మౌలిక సందేశాన్ని గురించి, జీవితం యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం, దాన్ని సాధించే దాన్ని గురించి క్లుప్తంగా ప్రసంగించారు. బాబా వారి ఆదేశాల మేరకు కొంతమంది పిల్లలు హాలుకు ఆనుకొని ఉన్న డ్రాయింగ్ రూములో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పెద్దవాళ్ళు డైనింగ్ టేబుల్ మీద తినగా పిల్లలేమో కిందనే కూర్చుని తిన్నారు. అట్లా సాయి శృతిలో స్వామితో అద్భుతమైన భోజన వేళ సమావేశాలు జరిగాయి. వారి వరకైతే వారు అతి స్వల్పంగానే తిన్నప్పటికీ తామే వడ్డనను పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరిని మాత్రం తృప్తిగా తినబెట్టారు. ప్రతి ఒక్కరికి వారి ఆదరణ భాగ్యం లభించింది. ఎవరెవరికి ఏదేది ఇష్టమో, ఏదేది ఇష్టం కాదో గమనిస్తూ వారు దానికి తగ్గట్టుగా వడ్డన జరిపించారు. ఈ మొదటి విందు తర్వాత ప్రతి సంవత్సరం కొడైకెనాల్లో వారు ఉంటున్నప్పుడు రోజుకు 4 మార్లు ఇట్లా జరుగుతుండేది. తర్వాతకి సాయి స్థితిలో తర్వాత 5 రోజులు భగవాన్తో ఉన్న వారికి ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నట్లుగా ఉండేది. ప్రతి క్షణము బాబా వారి నుంచి దయాప్రేమలు జాలువారాయి. వారందరికీ స్వామి తమ దయామృతాన్ని తినిపించారు. అది భౌతిక, ఆవేశ, ఆధ్యాత్మిక అంశాలను మనోహరంగా శక్తివంతం చేస్తూ ఆవిష్కారమైంది. స్వామి వాళ్లకు తననే బహుకరించుకున్నారు. పర్వత శిఖర ఉన్నత భూముల మీద వారు భగవంతునితో ఉండగలగడం మానవ చైతన్యం యొక్క గొప్పతనాన్ని, ఘనతను అనుభవించగలిగేటట్టుగా వారి మనస్సును ఉద్దీప్తమయ్యాయి. భౌతిక స్థాయిలో రుచివంతమైన భోజనము,
వెచ్చని బట్టలు, రోజు అవసరమయ్యే చిన్ని చిన్ని అంశాలైన సబ్బు, టూత్ పేస్టు, తువ్వాళ్ళు వంటి వాటిని కూడా వాళ్లకు ఆయన అందించారు. కెమెరాలు, గడియారాలు వంటి కానుకలు ఇచ్చారు. సరస్సు చుట్టూతా నడిచి రావటానికి పంపారు. అక్కడ ఉన్న దర్శనీయ స్థలాలు చూసి రావడానికి, సరస్సులో పడవపై షికారు చేయడానికి ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో భగవాన్ సానుభూతి, సహకారాలు అందించటం గురించి పిల్లలకు ప్రత్యక్ష పద్ధతిలో పాఠం నేర్పారు. ఆ రోజు ఉదయం మబ్బు పెట్టి చాలా చల్లగా ఉన్నది. 9 గంటల ప్రాంతంలో వారు కారుపై వెళ్ళి అరగంటలో తిరిగి వచ్చారు. వచ్చి పిల్లలతో అక్కడ బోట్ క్లబ్ వద్ద ఒక చిన్న పిల్లవాడు గడ్డి టోపీలు అమ్ముకుంటున్నాడు. కానీ పాపం ఎవరూ అతని దగ్గర కొనటం లేదు. మీరంతా వెళ్ళి అతని దగ్గర టోపీలు కొనుక్కుని రండి అని అంటూ వాళ్లకు ఒక్కొక్కరికి 100 రూపాయల నోట్లని ఇచ్చారు. వాళ్ళు ముందుగా బయటికి వెళ్ళబోతుండగా స్వామి వారితో ధర విషయం అతనితో బేరం చేయకండి, అతను చెప్పినంత ఇవ్వండి అని హెచ్చరించారు. అట్లా పిల్లలు స్వామి పురికొల్పిన కారుణ్యోద్యమం కోసం బయటికి వెళ్ళారు. పిల్లలు వెళ్ళాక ఒక పెద్ద ఆయన, స్వామి, ఈ గడ్డి టోపీలతో పిల్లలు ఇక్కడ ఏం చేస్తారు అని అడగ్గా, బాబా, ఈ పిల్లలకు టోపీలు అవసరం లేదు, కానీ ఆ పిల్లాడికి మాత్రం డబ్బు అవసరం ఉంది అని బాబా జవాబు చెప్పారు. వాళ్ళ బోట్ క్లబ్కి చేరేటప్పటికీ గడ్డి టోపీల గంపతో వెళ్ళిపోతున్న చిన్నపిల్లవాడిని నిజంగానే చూశారు. వీళ్ళు ఉరికి వెళ్ళి అతని చుట్టూతా నిలబడటంతో ఇంతమంది బేరగాళ్ళు వచ్చినందుకు అతడు చాలా సంతోషపడిపోయాడు. ఇందులో ఒకరు, ఈ టోపీ ధర ఎంత అని అడగ్గా ఆ పిల్లవాడు, సార్, దీని ధర 10 రూపాయలైనా మీకోసం గాను దీన్ని అని అనబోతుండగా పిల్లలు అతని వాక్యాన్ని కానీయకుండానే, మా కోసం నీవు ధర తగ్గించాల్సిన అవసరం లేదు, టోపీ ఒక్కటికి 10 రూపాయలు ఇస్తాం అని అన్నారు. ఆ బుల్లి వ్యాపారికి అది సంతోషకరమైన షాక్. అతని ముఖం వర్ణించలేనంత ఆనందంతో వెలిగిపోయింది. ఆ ఆనందకరమైన ముఖాన్ని చూడడానికి వాళ్ళు తమ స్వామి అక్కడ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. తర్వాత పేర వాళ్ళు ఇట్లా డబ్బిచ్చి టోపీలు కొన్నారో లేదో అట్లా భగవాన్ కారులో రానే వచ్చారు. వారి ముఖార విందం వెలిగిపోతుందప్పుడు సరిగ్గా 14వ పేజీ సాయరా. సరిగ్గా అప్పుడే వాన జల్లు కురవడం మొదలెట్టింది. స్వామి తన కారులో వెళ్తూ వానకు గడ్డి టోపీలు ఎంతో మంచివి అన్నారు. వాళ్ళు సాయి శృతికి తిరిగి వచ్చేటప్పటికీ అందరూ ఎంతగానో కోరుకునే అవకాశం స్వామితో ఫోటో దిగడమన్న దాన్ని కరుణామయుడైన భగవాన్ వారికి అనుగ్రహించారు. వాళ్ళంతా ఆ గడ్డి టోపీలు తమ తలకాయల మీద పెట్టుకుని స్వామి చుట్టూతా నిలబడగా ఆ చిరస్మరణీయ దృశ్యాన్ని ఎందరో కెమెరాలలో బంధించారు. తర్వాత పేర పిల్లలతోనూ పెద్దలతోనూ స్వామి మనకు కూడా మందిరం ఇక్కడ ఎక్కడైనా మా దగ్గర ఏం చేస్తారంటే రోడ్డు పక్కన పాపం ముసలమ్మలు ఒక 10 రూపాయలు మిర్చి కట్ట, లేకపోతే 10 రూపాయలు ఎల్లిపాయలు కట్ట, ఒక గ్రూప్ అనమాట, లేకపోతే 4 నిమ్మకాయలు ఒక కట్టలాగా పెట్టి అమ్ముకుంటుంటారమ్మా. మనకి మిర్చి అవసరం ఉన్నా లేకపోయినా, మనకి నిమ్మకాయలు అవసరం ఉన్నా లేకపోయినా ఒక 10 రూపాయలు అటు ముసలి దగ్గర తీసుకోవాలి. సిన్సియర్ రిక్వెస్ట్. అవును సాయిరామ్. పిల్లలతోనూ పెద్దలతోనూ స్వామి మందిరం డ్రాయింగ్ రూమ్లో గడిపిన కాలమంతా కూడా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఉత్తేజపరిచేది. వారు ఆ పిల్లలను అనేక అంశాల మీద ప్రశ్నలు అడగడమే కాకుండా పెద్దలను కూడా ప్రశ్నలు అడగమని ఆదేశించారు. బ్లాక్ హోల్స్ని ఎవరు కనుక్కున్నారు నుంచి శ్రీరామునికి శ్రీకృష్ణునికి నడుమున భేదమేమిటి వరకు వారు అనేక ప్రశ్నలు అడిగారు.
పెద్దలేమో వాళ్ళను స్వామిని మీరు భగవాన్ అని ఎందుకు సంబోధిస్తారు, మీ చదువులయ్యాక ఏం చేస్తారు మీరు వంటి ప్రశ్నలు అడిగారు. పిల్లలు వాటిల్లో చాలా ప్రశ్నలకు వెంటనే సమాధానాలు చెప్పారు. కొన్నిటికి స్వామి సమాధానాలు చెప్పారు. స్వామే చెప్పారు కొన్నిటికి. శ్రీరామునికి శ్రీకృష్ణునికి నడుమ గల భేదం ఏమిటన్న ప్రశ్నల లాంటి వాటికి స్వామే సమాధానమిస్తూ, శ్రీరాముడేమో కాలు తొక్కించుకుని కయ్యానికి వెళ్ళాడు, శ్రీకృష్ణుడు మాత్రం కాలు తొక్కి కయ్యానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు స్త్రీలను ఏడిపించాడు, కానీ శ్రీరాముడేమో ఒక స్త్రీ కోసం తానే దుఃఖించాడు. ఏదైనా పని పూర్తి అయ్యాకే శ్రీరాముడు ఉత్సవం చేశాడు. శ్రీకృష్ణుడేమో అసలు పని ప్రారంభించడానికి ముందరే ఉత్సవం చేశాడు. రాముడు చేసినట్టుగా మీరు చేయండి, కానీ శ్రీకృష్ణుని విషయంలో మాత్రం ఆయన చెప్పినట్లుగా చేయండి అని వివరించారు. భక్తవత్సలమ్మా, సార్ మేము ఆటోలో చాలా పెద్ద ర్యాలీ అయింది, 300 మంది బాల్ వికాస్ పిల్లలతో రథ ర్యాలీ. మేము వస్తుంటే మేము దారిలో ఆటోలో రాముడికి కృష్ణుడికి ఇదే తేడా. నాకు తెలియదు ఈ టాపిక్ ఇప్పుడు వస్తుంది. అసలు ఇక్కడ ఇంకొక స్వామి ఒక ఇంగ్లీష్ కొటేషన్ చెప్తారు అనమాట. ఎలా ఉండాలి అంటే, బీ లైక్ రామ, బి అంటే బాగా, బి అండ్ ఈ, బీ లైక్ రామ అండ్ డూ లైక్ కృష్ణ. రాముడిలాగా ఉండు, కృష్ణులాగా చేయాలట. బీ లైక్ రామ అండ్ డూ లైక్ కృష్ణ అని ఇప్పుడు ఆటోలో అనుకున్నాము. కరెక్ట్ గా ఇదే టాపిక్ నువ్వు చెబుతున్నావు ఇక్కడ. సంకల్ప బలం గురువు గారు, అది మనసులో ఉన్నింది స్వామి చెప్పారనమాట. సంతోషం. తానే ఉత్సాహవంతుడైన శ్రోతగా ఉంటూ స్వామి ఒక్కొక్కప్పుడు పిల్లల్ని సాయి శృతిలోని కొద్ది మంది ఎదుట ఉపన్యాసాలు ఇవ్వమని చెప్పేవారు. ఒకనాటి సాయంత్రం ప్రముఖ నాయకుడు, భారతీయ విద్యాభవనికి అప్పటి అధ్యక్షుడు అయిన శ్రీ సుబ్రహ్మణ్యన్ గారు అక్కడున్న అతిథుల్లో ఒకరు. భగవాన్ తన పిల్లల్ని పిహెచ్డి కోసం అనేక సైన్సు, హ్యూమానిటీస్ శాఖల్లో పరిశోధన చేస్తున్న పరిశోధక విద్యార్థులుగా ఆయనకు పరిచయం చేసి పిల్లలతో వేద పారాయణము, భజన, కీర్తనల గానము చేయించారు. పిల్లల్లో ఒకరు ఎంతో చక్కగా వేణువును వాయించగా మరొక అతనికి తబలా మీద సహకరించాడు. దానికి ఆ ప్రఖ్యాత అతిథి కదిలిపోయి, స్వామి, మీరు వీళ్లకు ఎంతో చక్కని శిక్షణ ఇచ్చారు, వీళ్ళ ముఖాల మీద అసాధారణ ప్రకాశం అగుపిస్తుంది అని అన్నారు. దానికి స్వామి గర్వపడుతున్న ఒక మాతృమూర్తిలాగా, అవును, వీళ్ళంతా చాలా మంచివాళ్ళు, ఏ విషయం మీదైనా వీళ్ళల్లో ప్రతి ఒక్కరూ మాట్లాడగలరు, వీళ్ళల్లో ఎవరినైనా ఎన్నుకొని మీ ఇష్టం వచ్చిన అంశం మీద మాట్లాడమనవచ్చు అని అన్నారు. సుబ్రహ్మణ్యన్ గారు బయోకెమిస్ట్రీ శాస్త్ర విషయంలో అడుగుదలిచి చుట్టూతా ఉన్న పిల్లల్ని పరీక్షగా చూసి అందులో ఒకరిని మాట్లాడమన్నారు. ఆ పిల్లవాడు గోపీచంద్రన్. అతడు స్వామి సన్నిధిలో ఇంతకు ముందు ప్రశాంతి నిలయంలో అసంఖ్యాక శ్రోతల ముందు మాట్లాడిన వక్త. అతడు పరిశోధన చేస్తున్న అంశం బయోసైన్స్ సంబంధించింది. అతడెంతో చక్కగా మాట్లాడాడు. ఆ తర్వాత నాచురల్ ప్రొడక్ట్ కెమిస్ట్రీలో పరిశోధక విద్యార్థి అయిన రవికుమార్పై మాట్లాడే బాధ్యత పడింది. చాలా మంచి వక్తగా అతనికి ఇన్స్టిట్యూట్ విద్యార్థుల్లో మంచి పేరుంది. తాను మాట్లాడడానికి ఎన్నుకున్న న్యూక్లియర్ సైన్స్ అంశానికి అతడు కూడా న్యాయం చేశాడు. స్వామి విద్యార్థుల యొక్క బహుముఖ ప్రజ్ఞను సుబ్రహ్మణ్యన్ గారు ప్రశంసించడంతో స్వామి వదనం ఆనందంతో విరాజిల్లింది. సాధారణంగా ఈ సమావేశాలు బాబావారి ప్రేరణాత్మకమైన ఉపన్యాసాలతో ముగుస్తుండేది. ఆధ్యాత్మికతలో నుంచి ప్రపంచ సంక్షేమం దాకా, దేశభక్తి నుంచి కుటుంబ శ్రేయస్సు దాకా అనేక అంశాల మీద ఇవి జరిగేవి. తన ఉపన్యాస విషయానికి అనుకూలంగా ఉండే వస్తువులను స్వామి
అప్పుడప్పుడు సృష్టిస్తుండేవారు కూడా. ఒకసారి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అంశం మీద మాట్లాడుతూ స్వామి తన చేతిని త్రిప్పి ఒక లింగాన్ని సృష్టించారు. అది 3 అంగుళాలది, శ్వేతవర్ణానిది. ఇది విశ్వలింగం, ఇది విశ్వానికి ప్రతీక అని అంటూ వారు భూమి సూర్యుని నుంచి విడిపోయిన మొక్క, చంద్రుడు భూమి నుంచి విడిపడ్డ మొక్క, సూర్యుడు మూలంగా ఉన్న భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది, భూమి నుంచి ప్రభవించిన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అట్లాగే భగవంతుడే మూలంగా ఉన్న మనిషి భగవంతుని చుట్టూ తిరగాలి అని వివరించారు. స్వామి అప్పుడు ఆ లింగాన్ని ఇందూలాల్ షా గారికి ప్రసాదిస్తూ మన సంస్థల వరల్డ్ కౌన్సిల్కి ఇందూలాల్ షా అధ్యక్షుడు. అందుకే ఈ విశ్వాన్ని సంకేతించుతున్న లింగాన్ని అతనికి ఇస్తున్నాను అని అన్నారు. ఆ తర్వాత స్వామి సరళాషాతో ఈ లింగాన్ని ప్రతిరోజు పాలతో అభిషేకించి ఆ పాలను త్రాగండి, అవి మిమ్మల్ని ఆరోగ్యంగాను పుష్టిగాను ఉంచుతాయి అని ఆదేశించారు. భగవాన్ యొక్క ఈ కొడైకెనాల్ పర్యటన ఎవరూ ఊహించని జూన్ మాసంలో జరగడంతో కేవలం కొన్ని వందల మంది మాత్రమే అక్కడికి వచ్చారు. పోగా ఈ పర్యటన కేవలం 5 రోజులకే పరిమితం. అయితే భక్తులు అరాకొరగా కాక సంతృప్తికరంగా ఉదయ వేళల్లో లభించిన ఈ దర్శనాలకు సాయం వేళల్లో పోర్టికోలో స్వామి నిల్చుని కూర్చున్నప్పుడు పిల్లలు చేసిన భజనలకు మహదానందం పడిపోయారు. 1986 జూన్ 19 గురువారం నాడు సాయిశృతి ప్రారంభోత్సవ సందర్భంలో జరిగిన భజనకు ఒక 30 నిమిషాలు స్వామి అటూ ఇటూ లయాత్మకంగా ఊగుతూ అందరి మీద తమ ప్రేమను దయను కురిపించారు. సాయిరామ్ సార్. ఇంకొక పేర చదవమంటారా సార్? సాయిరామ్. 24వ తేదీ ఉదయం ఇంతవరకు అయిందమ్మా సార్ 17 పేజీ సార్. 17 అంతవరకు ఆపేసి ఎక్కడ దాకా పాలు తాగమన్నారు, అయిపోయిందా? ప్రేమ లేదు సార్. 30 నిమిషాలు అటు ఇటు లయాత్మకంగా అంటే భజన చేస్తూ ఉన్నప్పుడు స్వామి ఆనందంగా ఊగిపోతూ అందరి మీద తమ ప్రేమను దయను కురిపించారు. ఓకే, అంతవరకు ఇక్కడ ఆపేసేస్తా. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సత్య సాయిబాబా వారి అనుగ్రహంతో స్వామి యొక్క ఆశీస్సులతో నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినట్టు మా గురువు గారికి, గురు దంపతులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి ప్రారంభం జరిగింది కొత్త గ్రంథానికి. ఇది ఎన్ని రోజులు సాగుతుందో ఆయన నిర్ణయం, మన చేతిలో ఏం లేదు. ప్రారంభించడం వరకే మన పని. వండర్ఫుల్ స్టార్టింగ్ ఫర్ సత్యం శివం సుందరం 6th వాల్యూమ్. సో మనకు అవకాశం ఉన్నప్పుడల్లా వీ కెన్ కంటిన్యూ ద సబ్జెక్ట్. మన ప్రాజెక్ట్ వర్కే ఇది. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాజెక్ట్. మిగిలినవన్నీ సప్లిమెంటరీస్. మనకి వేరే సత్సంగాలు కావచ్చు, ఇంకేమైనా ప్రోగ్రామ్, దే ఆర్ ఆల్ సప్లిమెంటరీస్. ద మెయిన్ టాస్క్ ఏంటంటే అరటి చెట్స్ ఎందుకు పెట్టుకుంటామంటే అరటి ఊట తింటామండి, అరటి ఆకులు భోజనం చేస్తాం, అవన్నీ దట్స్ డిఫరెంట్. అరటి కాయలు కావాలా. సో సత్యం శివం సుందరం ఇది మెయిన్ ప్రాజెక్ట్ వర్క్, మిగిలినవన్నీ కూడా సప్లిమెంటరీస్ మనకి. థ్యాంక్ యూ. చాలా రోజులు అయిందండి ఒక గ్రంథము ప్రారంభించి. బహుశా వీల్ కంప్లీట్ ఎర్లీ యాజ్ పాసిబుల్. చాలా రోజులు అయింది. బాబాను దర్శించిన యోగులని దగ్గర 40 రోజులు అయింది ముట్టుకోక. అంటే భిన్న కారణాల వల్ల, కావాలని పక్కన పెట్టట్లేదు. సో లెట్ us see. చివరికి వచ్చాము ఆల్మోస్ట్. సో ఈరోజు మనం ముచ్చరించుకో మహనీయుడు. లాస్ట్ టైం మనం చదువుకుంది ఈ కారుణ్యానంద స్వామి. ఎప్పుడంటే 11 జూన్ నాడు చదివాం. అంటే దగ్గర 40 రోజుల క్రితం. మండలం రోజులు అయిపోయింది.
టుడే విల్ డిస్కస్ అబౌట్ చంద్రయోగి గారు. మనం చాలా మంది చంద్రయోగి అంటే తెలుసు, ఆ చంద్రయోగి కాకపోవచ్చు, ఈయన చదివితే తెలుస్తుంది అంశం. చంద్రస్వామి అని మనం వినేవాళ్ళం. మనందరికీ తెలిసిన పేరు గాలి శారదాదేవి. గాలి శారదాదేవి మంత్రి ప్రగడ వారి ఆడపడుచు. తండ్రి పేరు నరసింహారావు గారు. మంత్రి ప్రగడ వారిది అంటే పెద్ద బొట్టమ్మ బుక్ లో మరి ఆ డీటెయిల్స్ ఉన్నాయేమో, నాకు అంత ఐడియా లేదు. మంత్రి ప్రగడ వారిది చాలా పెద్ద కుటుంబం. వారి వంశంలో 3 తరాల నుంచి అమ్మాయిలు లేరు. సో లేక కలిగిన అమ్మాయి శారదాదేవి. మరి అతను గాలి శారదాదేవి ఎన్ని కష్టాలు పడిందో మనకైతే తెలుసు. ఆడి కష్టాల ముందు నిజంగా మన కష్టాలేనా అనిపిస్తుంది. నిజంగా మనైతే కష్టాలే కాదు న్యాయంగా పోల్చుకుంటే. ఆమె చిన్నప్పటి నుంచి దైవ చింతనతో, భక్తితో, జ్ఞాన వైరాగ్యాలతో, సదాచార సంపత్తితో ఉండేది. ఆమె పెదనాన్న లక్ష్మీ నరసింహారావు గారు ఒకసారి శృంగేరి పీఠాధిపతులను వారి పరివారమును తమ ఇంటికి పిలిచి, ఇది ఒక పూర్వకాలం పీఠాధిపతులు ఇంటికి వచ్చేవారండి. మీకు ఎవరికన్నా ఐడియా ఉందో లేదో మాకు తెలుసు. నేను చిన్నతనంలో నాకు తెలుసు. ఆ ఊళ్ళో ఎవరన్నా పెద్ద సేట్లు వాళ్ళకి ఆహ్వానం, వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. ఉయ్యాలలో ఉండే పెద్ద పెద్ద ఇళ్ళలు పల్లెటూళ్ళల్లో ఎవరైనా పీఠాధిపతులు వస్తే వాళ్ళ ఇళ్లలో ఆతిథ్యం స్వీకరించేవాళ్ళు అనమాట, ఆతిథ్యం ఇచ్చేవారు. సో వీళ్ళింటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వాలని ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారు. ఎంత ప్రార్థించినా వారు హైదరాబాద్ పరగణాలోకి రావటానికి అంగీకరించలేదు. ఒక రోజు రాత్రి శారదాదేవికి కలలో పెద్ద పెద్ద జడలు, గడ్డము ఉన్న ఒక యోగి కనిపించి, అమ్మాయి, శంకరస్వామి మీ ఇంటికి తప్పక రాగలరు. మీ పెదనాన్నను స్వయంగా వెళ్ళి ఈసారి ఆహ్వానించమని చెప్పు. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు చిన్నజీయర్ స్వామి అన్నాడు, ఆయన ఆహ్వానించాలని పెద్ద కావాలి. ఆయనతో పాటు శిష్యులు చాలా మంది వస్తారు. ప్రతి వెల్ ఒక పీఠాధిపతికి కానీ ఆతిథ్యం ఇవ్వాలంటే చాలా పెద్ద బృహత్తర కార్యక్రమం అది. సో ఆయన తప్పక విచ్చేయగలరు. ఇది చంద్రయోగి ఆశీర్వాదము. సో మహనీయుడి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ విషయము నాన్నగారితో చెప్పు, నాకు నమస్కారం చేసుకొని నా దగ్గరకు రా అని అన్నారు కల్లో. ఇప్పుడు శారదాదేవి ఆయనతో, నేను ఎక్కడికి రాను అన్నది. అప్పుడు ఆ యోగి ఆ అమ్మాయి శిరస్సుపై హస్తం ఉంచి, నీ వస్తావులే అని చెప్పి వెళ్ళారు. శారదాదేవి తన తండ్రితో ఈ స్వప్న వృత్తాంతం అంతా చెప్పింది. ఆ యోగి చెప్పినట్లే ఆమె పెదనాన్న వెళ్లి శృంగేరి శంకరస్వామిని ఆహ్వానించడము, ఆయన అంగీకరించి వారింటికి రావటము, ఎంతో వైభవోపేతంగా ఆ కార్యక్రమం జరగటము, అన్ని వారు చెప్పిన విధంగానే అయినాయట. ఈ శారదాదేవి శృంగేరి పీఠాధిపతికి నమస్కారం చేసినప్పుడు ఆయన, అమ్మాయికి మంచి భగవద్భక్తి ఉంది, ఈమెకు యోగులు, పుణ్యపురుషులు, మహనీయుల దర్శనం అవుతుంది, లౌకిక చింతనలు విడిచి కలియుగంలో పరమేశ్వర అవతార సేవతో తరిస్తుంది అని అన్నారు. జాగ్రత్తగా వినాలి వాళ్ళు. మనం ఒకసారి శారదాదేవి తన తండ్రి తాతలతో బద్రీ యాత్రకు వెళ్ళింది. అక్కడ బద్రీలో ఒక చోట ఒక 4 అంగుళముల పోరించే చిన్న బంగారు కృష్ణ విగ్రహం ఆమెకు దొరికింది.
బదరీలోనే ఆమె తండ్రి నుంచి బాలగోపాల మంత్రాన్ని ఉపదేశం పొందింది. ఆ మంత్ర జప ప్రభావం చేత కూడా ఆమెకు కృష్ణ భక్తి ఎక్కువైంది. నా గోపాలుడు అంటూ ఆమె ఆ చిన్న గోపాలుని బొమ్మను విడిచిపెట్టేది కాదు. ఆమె తనను తాను రాధగా ఊహించుకొని ఆ కృష్ణుని తనివి తీరా ఆరాధిస్తూ ఉండేది. ఆ నందనందనుడు ఎక్కడ కనిపిస్తాడా, ఎప్పుడు కనిపిస్తాడా అని పోయేది. ఆమెకు నదీ తీరాలలో గోపీ జనంతో తిరుగుతున్నట్లు, తామంతా గోపాల కోసం వెతుకుతున్నట్లు, ఋషిపత్నులతో యమునా తీరంలో ఎదురు చూస్తున్నట్లు దృశ్యాలు కనిపించేవి. ఆమె భక్తిని చూసి కొందరు ఆమెను రాధ అని కూడా పిలిచేవారు. తర్వాత శారదాదేవికి వివాహం జరగటము, వరుసగా ఆరుగురు పిల్లలు పుట్టిపోవటంతో ఆమెకు జీవితంపై విరక్తి కలిగింది. ఒకనాడు ఒక పంజాబ్ సాధువు ఇంటికి రాగా వారికి ఆతిథ్యం ఇచ్చి వారు ఎక్కడ ఉంటారో ఏమిటో వారి గురువు ఎవరో అడిగి తెలుసుకున్నది. కొన్నాళ్ళ తర్వాత శారదాదేవి ఆ సాధు పురుషుడు చెప్పిన ద్వారకా కొండలకు వెళ్ళటానికి నిశ్చయించుకొని ముందు ఉజ్జయిని చేరి అక్కడి నుంచి ఓంకార క్షేత్రానికి పోయి అక్కడ ఒక నదిని దాటి అరణ్య మార్గంలో 5 రోజులు నడిచి ఒక సొరంగం దాటి చివరికి సిద్ధ పురుషులు తపస్సు చేసుకునే అద్భుతమైన తపోలోకానికి చేరుకున్నది. చూడండి, ఇవన్నీ కలికాలంలో మరి నడుస్తాయా అంటే ఈవిడ మరి కలికాలం ఆవిడే కదా పెద్ద బోటమ్మ. అక్కడ బ్రహ్మజ్ఞాన సంపన్నులైన తపస్సులు కనిపించారు. ముఖ్యంగా 5 గుహలలో 5గురు గురువులు తపస్సమాధిలో ఉన్నారు. శారదాదేవి చెట్ల కింద 3 రోజులు జపం చేసుకుంటూ గడిపింది. 4వ నాడు సద్గురు మహారాజ్ తపస్వి వచ్చి వారిలో ఏ గురువు కావాలి నీకు అని అడిగారు. ఆ తపస్వికి 360 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. ఆ గుహలలో సమాధి స్థితిలో ఉన్న 5గురిలో ఒకరిని ఆమె ఎన్నుకున్నది. ఆ తపస్వి మహారాజు, నీవు ఎన్నుకున్న ఆ గురువు పేరు చంద్రయోగి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది అందరు బాబాను దర్శించిన యోగుల్లో శ్రీ చంద్రయోగి గారు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆయనే శ్రీ చంద్రయోగి. ఈ చంద్రయోగి అనే మాట వినగానే ఆమెకు చిన్నప్పుడు స్వప్నంలో ఒక మహర్షి కనిపించింది. ఇది చంద్రయోగి ఆశీర్వాదం తప్పక ఫలిస్తుంది, నువ్వు నా దగ్గరికి వస్తావు అని చెప్పిన మాటలు ఒక్కసారిగా శారదాదేవి మనసులో మెదిలాయట. ఆ 5గురు యోగులు తపస్సులోనే ఉంటారు. నువ్వు కోరుకున్న యోగి ఎదుట కూర్చుని మంత్రజపం చేసి సిద్ధి పొందు అని మహారాజు తపస్సు ఆశీర్వదించారు. ఆయన చెప్పిన విధంగా శారదాదేవి చంద్రయోగి సన్నిధిలో కూర్చుని కొన్ని కోట్ల జపం చేసిందిట. మనం రోజుకు 2-3 పేజీలు ఓం శ్రీ సాయిరాం రాయడానికి చిన్న మీద పడుతున్నాం నేనైతే. అలా 6 సంవత్సరాలు సిద్ధ పురుషుల మధ్య ఆమె యోగినిగా జీవితం గడిపిందిట. ఒకనాడు ఆ యోగీశ్వరుల శిష్యుడైన సద్గురు మహారాజ్, ఇందాక వచ్చిన ఆయన సద్గురు మహారాజ్ తపస్సు వచ్చి, రాధా నేను చెప్పిన మాట శ్రద్ధగా ఆలకించు, గురుగారి ఆజ్ఞను నీకు చెప్తున్నాను.
నీకు చెప్పవలసిన ఆధ్యాత్మిక విషయాలన్నీ చెప్పటం అయింది. ఇక నీవు నీ స్థానముకు బయలుదేరవచ్చు. నీవు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. అదీ కాక త్వరలో నీ ఇష్టదైవము లోకోద్ధరణకే అవతరించి రానున్నారు. ఇంక నీవు ఆ స్థానమునకు పోవాల్సిందే, తప్పదు అని చెప్పారు ఆయన. ఎప్పుడైతే ఆ మాట విందో, అలా అనగానే శారదాదేవి, గురువర్య, నేను ఇంతకాలము ఇక్కడ ఉంటే చివరకు ఈ మాటైనా మీరు చెప్పవలసింది, నాకు మరి తరించే మార్గం లేదా అని వారి పాదాలు పట్టుకున్నది. తపస్సు మహారాజ్ ఆమెతో, బిడ్డ లే, నువ్వు ఎడవద్దు. నీ గోపాలుడు ఆ రూపంలో దర్శనమిస్తావు ఎవడు, వేరే రూపంలో దర్శనమిస్తాడు. కావున నీవు నీ స్వస్థలమునకు వెళ్ళవలసిందని గురువుల ఆదేశం. నీవు వెళ్ళి పరమాత్మను తెలుసుకొని ఆయన సేవలో ధన్యత్వం పొందు అని ఆశీర్వదించారు. ఆమె కొన్నాళ్ళ క్రితం నేపాల్ వెళ్ళి పశుపతినాథుని దర్శించుకున్నది. ఆ స్వామి సత్యమైన దేవుడు అని వాళ్ళ సత్యదేవుడి జయంతి, సత్యనారాయణ జయంతి వాళ్ళ మానవ రూపంలో దర్శనమిచ్చి కోరికలు నెరవేరుస్తాడని విని ఆమె గండకీ నదిలో స్నానం చేసి 3 రోజులు ఉపవాసం చేసి ఆ ఆలయంలో నిద్రించింది. మూడో రోజు కలలో పశుపతినాథుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఒంటి నిండా విభూతి పూసుకుని అతి మనోహరమైన తేజస్సుతో సాక్షాత్కరించి, బిడ్డ, నీవు 3 రోజులుగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావు. అది నాకు బాధగా ఉంది. నీవు కోరిన మూర్తి ఆ రూపంలో నీకు దర్శనం ఇవ్వడు. విశ్వ కళ్యాణార్థమే వేరే రూపంలో ఆయన రానున్నారు. అది సామాన్యమైన అవతారం కాదు. సత్యధర్మ శాంతి ప్రేమలే తన ఆయుధములుగా చేర్చుకొని ధర్మ సంస్థాపనార్థమై ఈ లోకమునే తన హస్తగతము గావించుకుంటాడు. అది అతీతమైన అవతారం. నీవు వారిని చేరుకుని వారి సన్నిధిలో ఉంటావు. ఇక దీక్ష విరమించి ఆహారం తీసుకో అని చెప్పి, మనం ఆలోచించాలి, మనం ఎంత అదృష్టవంతులు, ఎటువంటి అవతారానికి దగ్గరగా మనం చూడగలిగాం. ఇప్పుడు అర్థమవుతుందా మహనీయుల మాటలు వింటుంటే? మనం ఏదో లైట్ గా తీసుకుంటున్నాం, పుట్టపచ్చే కదా వెళ్తున్నాం చూసి వచ్చాం అనుకున్నాం. ఆ విషయం శారదాదేవి తపస్సు మహారాజుకి చెప్పి, సాక్షాత్తు పరమేశ్వరే ఆ విధంగా చెప్పాడు. తపోధం లేని మీరు కూడా ఆ విధంగానే చెప్తున్నారు. ఇంకా నాకు వేరే గత్యంతరం లేదా అని వేడుకోగా ఆయన, పోయిరా బిడ్డ, మరి ఒక మారు ఇక్కడికి రాదలిచినా ఈ దారి నీకు దొరకదు. ఇక్కడికి వచ్చిపోయిన వారు మళ్ళా రాలేదు అని చెప్పారు. ఆమె ఆ యోగులకు ఋషులకు నమస్కారములు చేసి ముఖ్యంగా తనకు ఆశీర్వాదం పంపిన చంద్ర గురువుకు ప్రణామములు చేసి వెనుకకు బయలుదేరింది. మరలా సొరంగ మార్గంలో పర్వతం యువతలకు వచ్చి అరణ్యము, నది, ద్వారకా కొండలు దాటి మానవ లోకంలోకి వచ్చింది. ఇమాజిన్, ఏ సినిమా సీన్ లాగా అనిపిస్తుంది అవుతుంటే. అటువంటి శారదాదేవి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రశాంతి నిలయం చేరుకొని భగవాన్ బాబా వారి చేత పెద్దబొట్టు అని పిలువబడుతూ ప్రశాంతి నిలయంలో బాబా ఆశ్రమంలో దివ్య జీవనం గడపసాగింది.
పెద్దభట్టు తనకు సత్యసాయినాథుడు తన గోపాలుగా దర్శనమిస్తే బాగుడని ఎంతగానో ఆరాటపడుతుండేది. స్వామి ఎప్పుడైనా దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు ఆమె మెల్లగా స్వామి పాదాలు పట్టుకుని త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేయ త్వమేవ శరణం మమ హృదయవాసి అని మొక్కేది. ఒకసారి ఆ విధంగా పెద్దబొట్టు బాబా శ్రీచరణాలపై శిరస్సు ఉంచి నమస్కరింపగా ఆ పాదాలపై మోకాల వరకు పీతాంబరం కనపడి బాలకృష్ణ మాదిరిగా దర్శనమైంది. ఆ ఆనంద పారస్యం నుంచి ఆమె చాలా సేపటి వరకు బయటపడలేదు. తిరిగి వచ్చాక స్వామి ఏమిటి ఇట్లా చేశావు, పూరాగా దర్శనం వచ్చకరాదా అని అడిగింది. పూరా అంటే పూర్తి అనమాట. చాలే, సగం దర్శనం ఇస్తేనే సగం చచ్చిపోయావు, పూరాగా ఇస్తే పూర్తిగా చచ్చిపోతావు అన్నారు స్వామి. మనం ఇటువంటి సంఘటనలు చాలా చూసాం. ఆ ఫోటోలు నాకు పంపిరాజా, ఫోటోలు పంపు, ఫోటోలు పంపు. ఇటువంటి మనం చాలా చూసాం. అమృతానంద, మన డిఎస్ శాస్త్రి గారు కూడా అట్లా స్వామి యొక్క నిజ రూపాన్ని ఎవరు చూడగలమండి. స్వామి ఫోటో దత్తాత్రేయ ఫోటో అంగీ సర్దపోతేనే స్వామి ఒప్పుకుంటారు. 6 ఏళ్ల వయసులో ఉన్న అందాల బాలకృష్ణ శ్రీచరణాలు, కాళ్ళకు పట్టెడ, బుజ్జి పీతాంబరం, మోకాళ్ళ వరకు దర్శనమైంది. ఆ అనుభూతిని ఆ తల్లి ఎన్నడూ మర్చిపోలేము. మొన్న మనం ఎవరో చదివారు ఇట్లా, హరిదాస్ శ్రీకృష్ణ ఎక్కడ ఉంటాడు అంటే ఫలానా చోట ఉంటాడని చెప్తే ఆ దొంగ బ్లంట్ గా వెళ్ళటం, శ్రీకృష్ణుడు రావటం, అదంతా ఈ మధ్యన ఎవరో చదివారు. నీ ఇష్టదయము లోకోద్ధరణకే రానున్నారు, నీ గోపాలుడు వేరే రూపంలో దర్శనమిస్తాడు అని చంద్రయోగి చెప్పిన మాటలు ఈ బాబా గురించి. అది ఏంటి రిపీట్, నీ ఇష్టదైవము లోకోద్ధరణకే రానున్నారు, నీ గోపాలుడు వేరే రూపంలో దర్శనమిస్తాడు అని చంద్రయోగి చెప్పిన మాటలు ఈ బాబా గురించి, సందేహం లేదు అని పెద్దబొట్టమ్మ పరిపూర్ణమైన విశ్వాసంతో సత్యసాయినాథుని శ్రీచరణ సన్నిధిలోనే జీవితం అంతా గడిపింది. చిన్న క్యాప్షన్ ఉంది ఇక్కడ, అది చదివేసి ఇక్కడ కంక్లూడ్. చాలా రోజుల్లో మొదలు పెట్టాము. అవతార తత్వ ప్రకటన. స్వామి అంటే చిన్న క్యాప్షన్ వేస్తున్నారు. ఒక మహనీయుడు యొక్క అనుభవం అయిన తర్వాత రచయిత చిన్న క్యాప్షన్ అండి రిగార్డింగ్ అవతార తత్వం. మనం చాలా చదువుకున్నాం ఇటువంటి చిన్న చిన్న క్యాప్షన్స్. ప్రహ్లాదును పాలించిన పరమ పురుషుడు, ఒక పద్యం కూడా ఉంది, ఎవరైనా వస్తే చెప్పచ్చు. ఏ గుణంబు ఏతించి ఎవరికైనా వచ్చా సడన్ గా చెప్పమంటే ఎట్లా చెప్తారు లేని. ఏ గుణంబు ఏతించి అని ఒక పద్యం స్వామి పాడుకుంటారు అనమాట. రేపైనా చెప్పండి వీలైతే. ప్రహ్లాదుని పాలించిన పరమ పురుషుడు, కుచేలుని బ్రోచిన వేద చరిత్రుడు, ధ్రువకుమారుని సాచిన వైకుంఠవాసి. ఇదే పద్యం ఇదే స్వామికి ఇప్పుడు మాటల్లో చెప్తున్నారు. అటువంటి అమరవంజుడు, అనాథనాథుడు, శ్రీనాథుడు, లోకనాథుడు ఈ సత్యసాయినాథుడు. సచ్చిదానందమూర్తి పుట్టపుట్టి సత్యం. ఎవడో రైటర్ రాసింది కాదని బాబు, ఏదో కవి చెప్పిన కవిత్వం కాదు ఈ మాటలు. సాక్షాత్ బాబా గారు తన నోటితో తన అవతారం గురించి చెప్పిన మాటలు.
ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. యూ కెన్ ట్రై టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ వర్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. జై సాయిరామ్.